So, okay, masters, my dear friends, my dear masters, my dear guards. ఈరోజు మరోసారి కలుసుకుంటున్నాం అద్భుతమైనటువంటి సబ్జెక్ట్తో. ఈ నెగిటివ్ అయాన్స్ అనేటువంటిది ఇంతకుముందే మనం తెలుసుకుంటున్నాం ఈ సబ్జెక్ట్ గురించి. ఆల్రెడీ ఇక మనం ఇంతవరకు కూడా ఒక 2 సెషన్స్ అయినట్టున్నాయి నెగిటివ్ అయాన్స్ మీద. సో నెగిటివ్ అయాన్స్ మీలో కొంతమంది ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే దాని గురించి కొంత క్లుప్తంగా తెలియజేసి మనం ఈ సబ్జెక్ట్లో వెళ్దాం. సో నెగిటివ్ అయాన్స్ అనేది ఇప్పటికే ఆల్రెడీ విన్నటువంటి ఓల్డ్ మాస్టర్స్ ఎవరైనా ఉంటే మీరు ఆల్రెడీ మీకు అర్థమైంటే మీరు చెప్పదలుచుకుంటే కొద్దిగా హ్యాండ్ రైజ్ చేయండి, మీతోనే చెప్పవచ్చు. నెగిటివ్ అయాన్ అంటే ఏంటి అసలు, మీకేం అర్థమైంది నెగిటివ్ అయాన్ అంటే? హ్యాండ్ రైజ్ చేయండి దయచేసి. మీరు చెప్పకపోయినా నేను చెప్తాను, కాకపోతే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. వాట్ ఈజ్ నెగిటివ్ అయాన్? నెగిటివ్ అయాన్ అంటే మీకు ఏం అర్థమైంది? ఎవరికి అర్థం కాలేదా? సో మనం 2 క్లాసుల్లో కూడా చాలా వివరంగా చెప్పుకున్నాం నెగిటివ్ అయాన్ అంటే ఏంటి అనేది. సో కాబట్టి మీకు అర్థం అయి ఉంటే మీకు అర్థమైనటువంటిది చెప్పండి, పర్వాలేదు. మీకు ఎంత అర్థమైతే అదే చెప్పండి. ఎవరైనా ఉన్నారా మాస్టర్స్? సో కొంతమంది వీడియోలు ఆన్ చేసుకోలేదు, వీడియో ఆన్ చేసుకోండి, అట్లీస్ట్ తెలుస్తుంది. సో మీరు వీడియోలు ఆన్ చేసుకుంటే తెలుస్తుంది. తర్వాత మాస్టర్స్ అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. తర్వాత నెగిటివ్ అయాన్ గురించి ఆల్రెడీ విన్నారు కాబట్టి ఎవరు విన్నారో వాళ్ళు చెప్పండి, ఏంటి అనేది చెప్పండి కనీసం. ఎస్ ఎస్ ఎవరు వినలేదా ఏంటి అసలు? రవీంద్ర సార్, రవీంద్ర సార్ చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. ప్రతి పదార్థంలో కూడా మామూలుగా నెగిటివ్ పాజిటివ్ అనేటువంటి ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. అట్లాగే మనకి ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ ఉంటాయని 3 ఉంటాయని మనకు అందరికీ తెలుసు. దాంట్లో ఇక్కడ ఏంటంటే నెగటివ్ అయాన్స్ అంటే ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉండేదాన్ని మనకి నెగటివ్ అయాన్స్ అంటారు సార్. అవి ఎస్, పర్వాలేదు, అంటే మీకు అర్థమైనంత వరకు అది కరెక్ట్గా చెప్పారు. అంటే ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉండేటువంటి వాటిని నెగిటివ్ అయాన్స్ అంటారని చెప్పేసి కరెక్ట్. సో ఎస్, ఇంకెవరైనా? రైట్. సో చూడండి మాస్టర్ రవీంద్ర గారు, సో అంటే కనీసం అవగాహన చేసుకున్న దాంట్లో ఏమవుతుంది, ఆ అవగాహన అంటే మనం ఏమి వింటామో దాన్ని మళ్ళీ ఒకసారి మననం చేసుకుంటే ఇది గుర్తుంటుంది. సో ఎన్ని క్లాసెస్ వింటున్నాము, క్లాసెస్ మరి ఇదే విధంగా అన్ని క్లాసెస్ వింటే ఏమవుతుంది? క్లాసెస్ విన్నప్పుడు ఒక బుక్ పెట్టుకోవాలి, పేపర్ పెట్టుకోవాలి, సాధ్యమైతే రాసుకోవాలి. లేదంటే మళ్ళీ ఇంటికి పోయాక రోజుకు ఈ స్వాధ్యాయం కోసమే 2 గంటలు చెప్పారు ప్రతిసారి. స్వాధ్యాయం ఏదైనా కావచ్చు, స్పిరిచువల్ సబ్జెక్ట్ కావచ్చు, వెల్నెస్ సబ్జెక్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. స్వాధ్యాయం చేసినప్పుడు ఒక 3 గంటల ధ్యానం, 2 గంటల స్వాధ్యాయం, 1 గంట సజన సాంగత్యం అని చెప్పారు. సజన సాంగత్యం ఎనివే మనం ఈ వేదికలో అవుతూ ఉంటుంది. ఇక్కడ జూమ్లో అది ఆటోమేటిక్గా అయిపోతుంది, ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. అయితే 2 గంటల స్వాధ్యాయం ఉంది కదా, దాన్ని అట్లీస్ట్ 1 గంట కుదించుకున్న ఆ గంట సేపు అయినా మీరు ఆ రోజు వీడియోని ముందు పెట్టుకొని వినుకుంటూ రాసుకుంటూ, మనమంతా విద్యార్థులం, నిత్య విద్యార్థులం, లాస్ట్ బ్రెత్ వరకు కూడా మన విద్యార్థులమే. ప్రతిసారి లాస్ట్ ఆయన అంటే దేహాన్ని వదిలేంత ముందు కూడా, అప్పుడు కూడా ఆయన స్వాధ్యాయం చేస్తూనే ఉన్నారు. ఇక్కడ పిరమిడ్ వ్యాలీలో ఉన్నప్పుడు అనేక బుక్స్ స్వాధ్యాయం చేసి చెప్పేవాళ్ళు, అర్థమైందా? సో అలాగా మనం స్వాధ్యాయం చేయడం అంటే ఏంటంటే, ఇక్కడ వీడియో విన్నారు, ఇక్కడ మనం సబ్జెక్ట్ విన్నాం క్లాస్లో, వినేటప్పుడు రాసుకొని సాధ్యం కాలేదు, ఇంటికి పోయాక ఆ వీడియో వచ్చేస్తుంది, మధ్యాహ్నం కల్లా వచ్చేస్తుంది. దాన్ని పెట్టుకొని మరి ఒక్కొక్క పదం, ఒక్కొక్క వాక్యం వింటూ మాస్టర్ ఏం చెప్పారు, దాన్ని మీకు ఏం అర్థమైంది,
రాసుకోవడం అనేది ఎందుకు చేయట్లేదు? ఇది కావాలి పాయింట్. ఇది చేయకపోతే మనలో జ్ఞానము వృద్ధి చెందుతుంది. అది చెప్పండి సార్. ఇప్పుడు నెగిటివ్ అయాన్ అని అడిగాను, ఎంతమంది చెప్పగలుగుతున్నారు? సార్ ఒక్కరు హ్యాండ్ రైజ్ చేశారు. ఆయన చెప్పిన దాంట్లో ఖచ్చితంగా ఆయనకు అర్థమైన విధంగా చెప్పారు. దట్ ఈస్ గుడ్. అంటే అది ప్రయత్నం అంటారు దాన్ని. ఇంకా ఎవరు చెప్తారు ఇక్కడ హ్యాండ్ రైజ్ చేశారు చూద్దాం. సుజిత మేడం చెప్పండి. సుజిత మేడం చెప్పండి. నమస్తే సార్. నమస్తే. సార్, రుణాత్మక అయాన్లు అంటారు తెలుగులో. అయితే ఇవి మాలిక్యూల్స్తో బాండ్ అయి ఉంటాయి కాబట్టి ఎక్కువగా రుణాత్మక నెగిటివిటీని అయాన్స్ ఎక్కువగా ఛార్జ్ చేస్తే అవి యాటమ్స్ రూపంలో నెగిటివ్ని ఎక్కువ అవుతాయి సార్. దాన్ని రుణాత్మక అయాన్లు అంటారు వీటిని. సార్, సో నెగిటివిటీని ఎక్కువ తీసుకుంటే అయాన్స్ అంటే మీకు సబ్జెక్ట్ ఇంకా దాంట్లో క్లారిటీ లేదు. మళ్ళీ మీరు దాన్ని రివిజన్ చేసుకోవాల్సింది తప్పదు. ఫస్ట్ రెండు లేదు సార్. ఇప్పుడు లాస్ట్ మంత్లో చేసింది, అంతకుముందు మంత్లో చేసింది కూడా మీరు రివైజ్ చేసుకోవాలి ఒకసారి. ఓకే సార్. ఓకే సార్. రైట్. సుభాషిణి మేడం చెప్పండి. సార్ నమస్తే సార్. మీరు లాస్ట్ టైం చెప్పిన క్లాస్ లో నేను ఒక పాయింట్ అది గుర్తుపెట్టిన, నెగిటివ్ అయాన్స్ ఆర్ ద విటమిన్స్ ఇన్ ద ఎయిర్ అని చెప్పారు సార్. అంటే మనకి అంటే గుడ్ అయాన్స్ మన బాడీకి హెల్ప్ చేసే గుడ్ అయాన్స్ అని కూడా అన్నారు. ఎస్. అంటే నెగిటివ్ అంటే అందరూ మైనస్ అనుకుంటారు కదా, కానీ అవి ప్లస్ అయాన్స్ అని నేర్చుకున్నాను. మన బాడీకి హెల్ప్ చేసేవి అనేసి తెలిసాను. ప్లస్ మనం మీరు ఇంకో పాయింట్ ఏం చెప్పారంటే, వర్షం పడినప్పుడు చెప్పులు లేకుండా మట్టిలో నడవడం వల్ల మనకి నెగిటివ్ అయాన్స్ అనేది మన బాడీకి చాలా హెల్ప్ చేస్తాయి, బాడీలోకి వెళ్తాయి అని చెప్పారు సార్. వెరీ గుడ్. సో అట్లీస్ట్ అంటే అవి ఒకటేంటంటే మెచ్చుకోదగింది, నేను లాస్ట్ చెప్పిన స్టేట్మెంట్ ఇప్పుడు ఫస్ట్లో చెప్పేశారు. అంటే మొత్తం సబ్జెక్ట్ అంతా చెప్పినంత లాస్ట్ స్టేట్మెంట్ మీరు ఇప్పుడు చెప్పారు. అది గుర్తుపెట్టుకొని చెప్పారు, దానికి సంతోషం. ఓకే. నేను చెప్పిన స్టేట్మెంట్ లాస్ట్లో ఫైనల్ ఎండ్, అంటే ఆ వీడియో ఎండ్ అయ్యేటప్పుడు ఆ స్టేట్మెంట్ చెప్పారు. అంటే అప్పుడు నేను క్వశ్చన్ వేసాను సార్, అందుకని నాకు ఆ పాయింట్ బాగా గుర్తుండిపోయింది. ఓకే. ఓకే. వండర్ఫుల్. థ్యాంక్ యూ. ఎస్. రావు గారు చెప్పండి. నమస్తే అండి. ఒక అణువులో ప్రోటాన్ తో ఎలక్ట్రాన్లు వచ్చి అదనంగా కలిసేదాన్ని నెగిటివ్ అయాన్ అంటారు సార్. ఏది? ఒక అణువులో ప్రోటాన్ తో ఒక ఎలక్ట్రాన్ వచ్చి కలిసే విధానాన్ని నెగిటివ్ అయాన్ అంటారు. కలిస్తే మొత్తం ఈ ప్రపంచమే పేలిపోద్ది. అదనంగా వచ్చి ఒక చోట కలిసేది సార్. కలచకూడదు. ప్రోటాన్ తో నెగిటివ్ అయాన్ వచ్చి అదనంగా కలిసేది. కలచకూడదు. ఇప్పుడు మీ ఇంట్లో పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది, రెండు కలపండి చూద్దాం. ఏమవుతుంది? షార్ట్ అయిపోతుంది, అవునా కదా, పేలిపోతుంది. సో కాబట్టి రెండు కలచకూడదు. చెప్పండి. అదేవిధంగా నెగిటివ్ అయాన్స్ లేకుండా మన శరీరంలో ఎలాంటి జీవక్రియలు అనేది జరగవు. అదేవిధంగా మనకి పిరమిడ్స్ ఉన్న చోట నెగిటివ్ అయాన్స్ ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటాయి. వర్షం పడ్డప్పుడు, తడి నేల మీద నడిచేటప్పుడు కూడా నెగిటివ్ అయాన్స్ మనం కాళ్ళ ద్వారా స్వీకరించవచ్చు. రైట్. నెగిటివ్ అయాన్స్ ఆర్ ద విటమిన్స్ ఆఫ్ ది ఎయిర్. ఎస్, అది లాస్ట్ పాయింట్ చెప్పింది లాస్ట్ క్లాస్లో. ఓకే. రైట్. కాకపోతే నెగిటివ్ అయాన్ ఏంది అనేది మీకు ఇంకా క్లారిటీ లేదు. రైట్. విపుల మేడం ఫైనల్గా చూద్దాం. నాకు తెలిసి చెప్తున్నా సార్, నెగిటివ్ అంటే ఇది ఆల్కలైన్ బ్లడ్ లో ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుందా సార్? ఆమ్లరహిత బ్లడ్ ఉంటే ఆక్సిజన్ అబ్జర్వ్ కాదు సార్, అప్పుడు అనారోగ్యం ప్రారంభమవుతుంది. సెల్స్ కి అసిడిటీకి పాజిటివ్ అయాన్ అవుతుంది సార్. నెగిటివ్ అయాన్ వచ్చి ఈసీజీ, ఆల్కలైన్ ఐబీటా, ఎలక్ట్రో కార్డియోగ్రామ్, యూరిన్ థెరపీ, అది మళ్ళీ అలాగనుకుంటున్నాను సార్. నెగిటివ్ అయ్యానంటే కరెక్టా సార్?
నెగిటివ్ అయాన్ అంటే దాని నిర్వచనం ఇంకా రాలేదు. అదే ఎక్కడెక్కడ దొరుకుతుంది అనేది కొంత లైట్గా మీరు చెప్తున్నారు. అంటే ఎక్కడెక్కడ అంటే బ్లడ్ లో ఆక్సిజన్. ఉంటుందని చెప్తున్నారు అట్లా. ఓకే, సార్ రైట్. ఇది అంతే రాదు. నిర్వచనం అది కాదు. ఎస్ రవీంద్ర సార్ చెప్పండి. ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ 3 ఉంటాయి కదా సార్ ఇవి. అవును. ఆ న్యూట్రాన్స్, ప్రోటాన్స్ ఎప్పుడు ఫిక్స్డ్ గా ఉంటాయి ఇవి. ఉమ్, ఎలక్ట్రాన్స్ అనేటివి ఆ కణంలో నుంచి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అన్నమాట అవి. ఉమ్, అవి దాంట్లో నుంచి బయట వచ్చేసినప్పుడు ఏమవుతుంది, అది వేరే దాంట్లో కలుస్తుంటుంది అనమాట. ఉమ్, అప్పుడు ఈ ప్రోటాన్స్ బరువు ఏంటంటే ఎలక్ట్రాన్స్ కంటే కూడా 18 రెట్లు ఎక్కువగా ఉంటుందని చెప్పారు మీరు. ఉమ్, ప్రోటాన్స్ బరువు. ఉమ్, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే ఒక దాంట్లో నుంచి బయటకు పోతుందో అప్పుడు పాజిటివ్ ఆయాన్స్ అవుతాయి అవి, దాంట్లో నుంచి బయట వెళ్ళి. ఉమ్. అంతే కదా సార్ చెప్పింది, పాజిటివ్ ఆయాన్స్ అని తగ్గిపోయింది కాబట్టి అక్కడ పాజిటివ్ ఆయాన్స్ అయినాయి. వేరే దగ్గర కలిసినప్పుడు బట్టి ఆ నెగిటివ్ ఆయాన్స్ అవుతాయని చెప్పారు సార్. వెరీ గుడ్. సో ఆల్మోస్ట్ ఒక 80% ఇచ్చారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చూసారా? థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ ఎంతోమంది యువకులు ఉన్నారు, ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు. సార్ వచ్చేసి అంటే ఎంత ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు అనేది చూడండి, చూసి నేర్చుకోండి. మనం అట్లీస్ట్ ఆయన నేర్చుకున్న దాంట్లో అంటే 85% కరెక్ట్గా చెప్పారు. 85-90% వరకు వచ్చారు ఆయన. ఇంకా ఒక 10% అంతే నేను చెప్తాను. ఎస్ సార్. సో మిత్రులారా, ఏమైందంటే ఫస్ట్ నెగిటివ్ అయిన అంటే ఏంది తెలుసుకోవడము ఈరోజు. అది తెలుసుకున్న తర్వాత సబ్జెక్ట్లో వెళ్దాం. సో లాస్ట్ వీడియోని మళ్ళీ అందరూ చూడండి, అంతకుముందు వీడియోని కూడా చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఏంటంటే నెగిటివ్ అయాన్ అంటే ఈ విశ్వంలో ప్రతి పదార్థం, ఘన పదార్థము, ద్రవ పదార్థము, తర్వాత వాయు పదార్థము, ప్రతిదీ కూడా వేడితో నిర్మించబడింది. అణువులు, పరమాణువులు. ఒక అణువులో అనేక పరమాణువులు ఉంటాయి. ఓకే, ఉదాహరణకి నీరు తీసుకుందాం. నీరు అంటే ఏంటి? H2O, 2 హైడ్రోజన్లు, 1 ఆక్సిజన్. హైడ్రోజన్ ప్లస్, ఆక్సిజన్ నెగటివ్. అర్థమైందా? సో H2O అనేటువంటిది దాంట్లో 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి, 1 ఆక్సిజన్ ఆటం ఉంది. అంటే ఆటం అంటే పరమాణు అని యాక్చువల్గా. అంటే పరమాణు అనేది చిన్నది కదా, సో లాస్ట్ స్టేజ్లో ఉండేది పరమాణు. సో ఆ విధంగా ఆ 2 కలిసినప్పుడు నీరు ఫార్మ్ అయింది, నీరు ఏర్పడింది కదా. ఇప్పుడు ఆ H2Oలో పోయి చూస్తే హైడ్రోజన్, ఆక్సిజన్ తీసుకొని చూస్తే హైడ్రోజన్ లోపలికి వెళ్ళామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ హైడ్రోజన్ ఆటం లోపలికి వెళ్తే ఏముంటుంది? ఒక ఆటం లోపల, ఒక అంటే పరమాణు లోపల ఏముంటుందంటే సెంటర్లో ఉండేది కేంద్రం అంటాం. కేంద్రం లోపల ఉండేది ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. కేంద్రం చుట్టూ ఏముంటాయంటే వృత్తాకారంలో కక్షలు ఉంటాయి, ఆర్బిట్స్ అంటారు వాటిని. ఏదో సైన్స్, ఇక్కడ సైన్స్ చదువుకున్న సైన్స్ విద్యార్థులు ఉండింటే మీకు అర్థం అయి ఉంటుంది ఇప్పటికే. లేదంటే కూడా కొంత అట్లీస్ట్ అవగాహన చేసుకోండి. 10th వరకు కూడా చదువుకున్నాం కదా సైన్స్, కాబట్టి మినిమం అర్థమవుతుంది. సో అర్థం కాకుండా పోయేంత పరిస్థితి ఏం లేదు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క వృత్తాకార కక్షల్లో ఆ కక్షల్లో తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్స్. ఓకే, ఇప్పుడు కేంద్రం లోపల ఉన్న ప్రోటాన్స్కి ధనాత్మక ఛార్జ్ ఉంటుంది, అంటే ధనాత్మక ఆవేశం అంటే దాన్ని ఏమంటాము? పాజిటివ్ ఛార్జ్ అంటాం. ఓకే, నెక్స్ట్ న్యూట్రాన్స్కి న్యూట్రల్, ఎలాంటి ఛార్జ్ ఉండదు వాటికి. అయితే కేంద్రం ఉంది కదా, దాన్ని టచ్ చేయకూడదు. దాన్ని టచ్ చేస్తే ఏమవుతుందంటే అది ఎలాంటిదంటే ఇప్పుడు న్యూక్లియర్ పవర్ రియాక్టర్ చూస్తుంటాం మనం, అంత డేంజర్ అనమాట. అంటే అంత పవర్ఫుల్ అది. దాన్ని ఎవరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క కేంద్రాన్ని టచ్ చేయరు, దాన్ని విచ్ఛేదనం చేయరు, గుర్తుపెట్టుకోండి. మరి ఇంకేం జరుగుతుందంటే దాని చుట్టూ ఉన్నటువంటి వృత్తాకార కక్షలే కదా, దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్, ఏదైనా ఒక పరమాణువు తీసుకుంటే గుర్తుపెట్టుకోండి, ఆ పరమాణు స్థిరంగా ఉండాలి అంటే దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్లు దాంట్లో ఉన్న ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ ఈక్వల్గా ఉండాలి. అర్థమైందా? ఉదాహరణకి ప్రోటాన్స్ 18 అనుకోండి. మీ మామూలుగా ఎలిమెంటల్ టేబుల్ ఉంది కదా, మన కెమిస్ట్రీ ఎలిమెంటల్ టేబుల్ ఉంది కదా, దాంట్లో పోయి చూస్తే మీకు అర్థమవుతుంది అంతా కూడా ఈ సబ్జెక్టు. సో అక్కడ ఒక పరమాణు ఉంటే దాని లోపల 18 ప్రోటాన్స్ ఉంటే గుర్తుపెట్టుకోండి, 18 ప్రోటాన్స్ ఉంటే ఆ కక్షలో తిరిగే ఎలక్ట్రాన్స్ కూడా 18 ఉండాలి. అప్పుడు ఆ యొక్క పరమాణు స్థిరంగా ఉంటుంది, ఎందుకంటే పాజిటివ్ నెగిటివ్ బ్యాలెన్స్ అయి ఉంటుంది కదా, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో అట్ ద సేమ్ టైం ప్రోటాన్స్ బయటికి రావు, న్యూట్రాన్స్ బయటికి రావు. సో సార్ చెప్పినట్టుగా అక్కడ కొద్ది కరెక్షన్ ఉంది. ప్రోటాన్ యొక్క బరువు ఎలక్ట్రాన్ కంటే 1800 రెట్లు ఎక్కువ, 1800 రెట్లు.
18 రెట్లు కాదు, 1800 రెట్లు ఎక్కువ. కాబట్టి అది ఎక్కడికి మూవ్ కాదు, అలానే ఉండిపోతుంది. మరి మూవ్ అయ్యేది ఏంటి అంటే లైట్ ఇన్ వెయిట్, దట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్. ఆ ఎలక్ట్రాన్ ఇంకొక కక్షలు తిరుగుతుంటాయి కదా, కక్షల్లో ఉంటాయి, తిరుగుతుంటాయి. ఒకసారి బయటికి వెళ్ళిపోతాయి, కొన్ని బయట నుంచి లోపలికి కూడా వస్తాయి. ఓకే, ఇప్పుడు ఒక పరమాణు ఉంది, తటస్థ పరమాణు, న్యూట్రల్ ఆటం అని చెప్తాం మనం. ఈ న్యూట్రల్ ఆటంలో ఆ కక్షలో తిరిగేటువంటి ఒక ఎలక్ట్రాన్ బయటికి పోయింది అనుకోండి. 18 ఎలక్ట్రాన్లు ఉన్నది, ఒక ఎలక్ట్రాన్ బయటికి పోయింది. 18 ప్రోటాన్స్ అట్లే ఉన్నాయి కదా. అప్పుడు ఏ ఆవేశం పెరిగింది దీంట్లో, ఈ యొక్క ఆటంకి పాజిటివ్ అంటే ప్రోటాన్ యొక్క ఆవేశం అంటే ధనాత్మకమైంది, ఎలక్ట్రాన్ తగ్గాయి. అప్పుడు ఈ ఆటం ఏమవుతుంది తెలుసా, పాజిటివ్ ఆటం అంటే దాన్ని పాజిటివ్ అయాన్ అంటాం, అంతే. అదే ఆటమే. అయితే దాంట్లో ఏమైందంటే ఎలక్ట్రాన్స్ 18 ఉంటే ఒకటి బయటికి వెళ్ళిపోయింది. అప్పుడు 17 ఎలక్ట్రాన్స్ 18 ప్రోటాన్స్ అయ్యాయి. అప్పుడు ఏది ఎక్కువైంది, పాజిటివ్ ఎక్కువైందా నెగిటివ్ ఎక్కువైందా? ఎలక్ట్రాన్స్ నెగిటివ్, పాజిటివ్, ప్రోటాన్స్ పాజిటివ్ కదా. ఇప్పుడు ప్రోటాన్స్ ఎక్కువైనాయి, ఒక 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 ప్రోటాన్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఆటంకి వచ్చేటువంటిది ఇప్పుడు పాజిటివ్ ఛార్జు, దీన్నే పాజిటివ్ అయాన్ అంటాం, ఇంతే. అదే బయట నుంచి ఏదో ఒక ఆటం ఉందనుకోండి, బయట నుంచి వేరే చోటు నుంచి అంటే వాతావరణం నుంచి ఎలక్ట్రాన్స్ వచ్చి దీంట్లో చేరాయి అనుకోండి, ఒక ఆటంలోకి వచ్చి చేరాయి అనుకోండి ఆ కక్షలోకి. అంటే 18 ప్రోటాన్స్ 18 ఎలక్ట్రాన్స్ ఉన్న దాంట్లో ఒక ఎలక్ట్రాన్ బయట నుంచి వచ్చి చేరితే 19 ఎలక్ట్రాన్స్ అయినాయి అనుకోండి. ఆ ఆటంకి ఏం ఛార్జ్ వస్తుంది, దానికి వచ్చేది నెగటివ్ ఛార్జ్, అర్థమైందా, రుణాత్మక ఆవేశము. అదేమవుతుందంటే ఆ యొక్క ఆటము నెగటివ్ అయాన్ అవుతుంది అనమాట. ఇంతే, ఇంకేం లేదు. ఇది ప్రిన్సిపల్ అంటే ఫండమెంటల్ థియరీ, ఇది ఫండమెంటల్ సబ్జెక్ట్. ఇప్పుడు అర్థమైందా, అందరికి అర్థమైందా? ఇప్పుడు కూడా ఇంకా అర్థం కాలేదు ఎవరికైనా? అర్థమైంటే నీట్గా రాసి పెట్టుకోండి దీన్ని. ఓకే, సో ఇది. సో మరి ఇక్కడ ఏంటంటే మెయిన్ ఫండమెంటల్గా మనం అర్థం చేసుకోవాల్సిందంటే మన లోపల ఇలాంటి నెగిటివ్ అయాన్స్ మనలో అందరిలో కూడా ఏముంటాయి, మళ్ళీ మన యొక్క శరీరం లోపల చూస్తే లోపల ఉండేటువంటిది సెల్స్ అంటే జీవకణాలు కూడా దేని చేత నిర్మించబడతాయి, అణువులు, పరమాణువులే. మళ్ళీ లోపలికి పోయి కొద్దీ ఇది ఎట్లా ఉంటుందంటే మనం బావి తవ్వుతూ లోపలికి పోతాం చూడు, అలాగా ఎంత లోపలికి పోతే అంత లోపల లాస్ట్ కనిపించేది ఏంటంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ తప్ప ఇంకేమీ లేదు. దాని తర్వాత ఏంటి అని ఎవరైనా అడిగితే శూన్యం అని చెప్పాలి. దాని తర్వాత ఏంటి అని ఎవరైనా అడిగితే కనుక మిమ్మల్ని అక్కడ అవి ఉన్నాయి కదా, అవి ఎట్లా వచ్చాయని మీరు అడగొచ్చు. అక్కడే ఉంది యాక్చువల్గా. దాని ఏమంటారంటే ఈ యొక్క సృష్టి రహస్యం అదే. ఏంటంటే అక్కడ ఉన్నది మొత్తం శూన్యము, అక్కడ అంత శక్తిమయము. అక్కడ ఎలక్ట్రాన్ ఉంది అనుకుంటాం కానీ ఎలక్ట్రాన్ కాదు, అక్కడ శక్తి, అదంత శక్తి. అందుకే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుతో పోలుస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు లేకపోతే ఈ యొక్క విశ్వము జరగదు. ఒకరు సృష్టిస్తారు, ఒకరు కాపాడుతుంటారు, ఇంకొకరు దాన్ని నాశనం చేస్తూ ఉంటారు. అలాగా ఈ మూడు కూడా అలాంటివే, అర్థం చేసుకోండి. సో దీనివల్ల మిత్రులారా మనం ఏం అర్థం చేసుకోవాలి, ఎలక్ట్రాన్స్ ఎంత ఎక్కువగా అంటే నెగిటివ్ అయాన్స్ ఎంత ఎక్కువగా ఉంటే మనలో అన్ని ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నట్టు. ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటే ఏం జరుగుతుంది తెలుసా? ఉదాహరణకి ఇంకో విధంగా మనం అర్థం చేసుకుంటే ఒక వైర్లో ఎలక్ట్రాన్స్ బాగా ఉన్నాయనుకోండి, అదేమవుతుంది, కరెంట్ ఎక్కువ ఉంది అని చెప్తాం, అంతే కదా. కరెంట్ ఎక్కువ ఉంటే బల్బు బాగా వెలుగుతుందా లేదా? ఎప్పుడైనా బల్బు డిమ్ అయిందంటే అర్థం ఏంటి, కరెంట్ తక్కువ వచ్చింది అర్థం. వోల్టేజ్ తక్కువైంది, దానివల్ల కరెంట్ కూడా తక్కువ అవుతుంది ఆటోమేటిక్గా. అదేవిధంగా మనలో కూడా ఎలక్ట్రాన్స్ ఎక్కువ అయితే మన దేహము అద్భుతంగా పనిచేస్తుంది. చెవులు వినిపిస్తాయి, కళ్ళు కనిపిస్తాయి, ముక్కు పనిచేస్తుంది కదా. సో మొన్న ఎవరో ఒకరు వచ్చారు, ఒక మేడం, ముక్కు ఆ వాసన అసలు తెలియదంట ఆమెకి. ఎన్నో రోజుల కిందటే ఆ వాసన పోయిందని చెప్తుంది. ఒక చెవు అసలు వినపడదంట. సో ఇలాంటి ఎన్నో చూస్తూ ఉంటాం. దాని అందరికి కారణం ఏంటి? ఒకటి, ప్రాణశక్తి లేదు అని మనం ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటాం. రెండోది, భౌతికంగా మాట్లాడుకుంటే ఏం చెప్పాలంటే అక్కడ ఎలక్ట్రాన్స్ లేదు, ఆమెలో ఎలక్ట్రాన్స్ ప్రవాహం లేదు. చెవుకి ఎలక్ట్రాన్ ఫ్లో కాలేదనుకోండి, ఈ చెవు ఆగిపోద్ది. మనం అనుకుంటాం కానీ ప్రతి అవయవం పనిచేస్తున్నది దేని మీద పనిచేస్తుంది తెలుసా? విద్యుత్ శక్తి. ఇది నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. మన దేహంలో ప్రతి అవయవం పనిచేసేది, మనం ఎలాగైతే బల్బు,
ఈ యొక్క ఇది వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్ అన్ని మన ఇంట్లో ఫ్యాను, రకరకాల ఏసీ అన్ని పనిచేస్తుంటాయి కదా. దేంతో పనిచేస్తాయి? విద్యుత్ శక్తి అంటే దాంట్లో కరెంటు విత్ అదే వోల్టేజ్, ఈ రెండు యొక్క సహకారంతో, అంటే వోల్టేజ్ ఎక్కువ ఉంటే కరెంట్ ఎక్కువ ఉంటుంది, వోల్టేజ్ తక్కువ ఉంటే కరెంట్ తక్కువ ఉంటుంది. ఆ విధంగా ఎలాగైతే పనిచేస్తాయో మన లోపల ఉన్న ప్రతి అవయం, బ్రెయిన్తో సహా, కంటితో సహా, ముక్కుతో, ప్రతి దానికి ఏం కావాలి? కరెంటు గానే కావాలి. కరెంట్ లేకపోతే పనిచేయదు అది. ఆ కరెంట్ ఎక్కడ ఫ్లో అవుతుంటుంది? మన నర్వ్స్లో ఫ్లో అవుతుంటుంది. మనం దీన్ని ఏం చెప్పుకుంటామంటే ఇంకో విధంగా ఆధ్యాత్మిక పరంగా మీ నాడులు అని చెప్తాం. ఇక్కడ నర్వ్స్, నరాలు, అక్కడ నాడులు. సో 72,000 నరాలని చెప్తాము దేహంలో. అక్కడ 72,000 కాదు, ఇంకా ఎక్కువ కూడా, 3 లక్షలు కూడా చెప్తారు. 2,72,000 నాడులు అని చెప్తాం. అవన్నీ నాడులు అంటే ప్రాణశక్తి ప్రవహించేది. ఒక్కొక్క నాడి దాని గుండా ప్రాణశక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ విధంగా ఏమవుతుందంటే మొత్తం మీద ఆ ఎలక్ట్రాన్స్ ఎంత ఎక్కువగా ప్రవహిస్తే మన దేహం అంత ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఎలక్ట్రాన్స్ వచ్చేటువంటి మార్గం ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి మనం. దాంట్లో అనేక మార్గాలు మనం చెప్పుకుంటూ వచ్చాం. సో ఈరోజు మనం చెప్పుకోయే సబ్జెక్ట్ ఏంటంటే ఈ నెగిటివ్ అయాన్స్, తర్వాత మనకున్నటువంటి మూడ్ కానీ, మనకున్న దాన్ని ఏమంటారు, యాంగ్జైటీ అంటే స్ట్రెస్ లెవెల్స్ అంటాం. ఒత్తిడిని తగ్గించే దాంట్లో నెగిటివ్ అయాన్స్ పాత్ర ఎలా ఉంటుంది అని అర్థం చేసుకుని ప్రయత్నం చేస్తాం. అంటే మనకి ఎప్పుడైనా కానీ ఒత్తిడి వచ్చింది అనుకోండి, ఒత్తిడిగా ఉంది అంటే అర్థం ఏంటంటే నెగిటివ్ అయాన్స్ మనలో ఎక్కువ ఉన్నట్ట తక్కువ ఉన్నట్ట అనేది ఇంపార్టెంట్. ఓకే. సో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఎప్పుడు కూడా మనకి ఎప్పుడైనా కానీ డిప్రెషన్ వచ్చింది, యాంగ్జైటీ వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాల్సిందంటే మన లోపల పాజిటివ్ అయాన్స్ ఎక్కువైనా, నెగిటివ్ అయాన్స్ తక్కువైనా అర్థం. సింపుల్గా మీరు అర్థం చేసుకోవచ్చు. సో పాజిటివ్ అయాన్స్ ఎక్కువైతే అప్పుడు పాజిటివ్ అయాన్స్ ఎక్కువ అవ్వడం వలన, సో దానివల్ల ఏమవుతుందంటే మీ లోపల ఏమవుతుందంటే సెరటోనిన్ అనేటువంటి ఒక హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. గుర్తుపెట్టుకోండి, సెరటోనిన్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కావాలి. మనం పొద్దున్నే లేస్తాం అనుకోండి, లేగానే మనకి అంటే 6 గంటలకు లేస్తే మనలో సెరటోనిన్ ఉత్పత్తి స్టార్ట్ అవుతుంది. ఎవరు ఉత్పత్తి చేస్తారంటే పీనియల్ గ్లాండ్ ఉత్పత్తి చేస్తూ పోతుంది. నైట్ అంతా పీనియల్ గ్లాండ్ ఏం చేస్తుందంటే మెలటోనిన్ ఉత్పత్తి చేస్తుంది, మనల్ని నిద్రలో ఉంచుతుంది. మెలటోనిన్ ఎప్పుడైతే ప్రవహిస్తుందో మన రక్తంలో, అప్పుడు మన నిద్ర వస్తుంది. మనకు ఫస్ట్ చలి అనిపిస్తుందా? గుర్తుందా? మనకు చలిగా ఉంటుంది నైటు. ఆ చలిగా ఎందుకు ఉంటుంది? ఆ చలిగా ఉండడం అంటే అర్థం ఏంటంటే మన లోపల మెలటోనిన్ ఉత్పత్తి అయ్యింది అని అర్థం. అప్పుడు మనం రగ్ కప్పుకోవడం కూడా జరుగుతుంది. బ్లాంకెట్ ఎందుకు కప్పుకుంటాం అంటే చలిగా ఉంది. చలిగా ఎందుకు ఉంది అంటే మీ లోపల మెలటోనిన్ అనే ఒకటి కెమికల్, హార్మోన్ ఉత్పత్తి అయింది కాబట్టి ఆ లక్షణాలు వచ్చేది. చూడండి ఎంత అద్భుతం ఇది. దేహం యొక్క అద్భుతము, దేహం యొక్క ఇంటెలిజెన్స్ అనేది సామాన్యమైనది కాదు మిత్రులారా. ఓకే. సో ఆ దేహాన్ని అర్థం చేసుకుంటుంటే ప్రతి క్షణం అద్భుతమే, ప్రతి క్షణం పరమాద్భుతమే. అదొక చెప్పాలంటే ఎంతో ఆశ్చర్యకరం. దీన్ని వింటూ ఉంటే, తెలుసుకుంటూ ఉంటే అది ఎంతైనా లోతుందన్నమాట దానికి. కాబట్టి సో దేహంలో మెలటోనిన్ రాత్రంతా ఉత్పత్తి అవుతుంది. దానికి ప్రధాన కారణం పీనియల్ గ్లాండ్. అది ఎప్పుడు ఉత్పత్తి చేస్తుంది తెలుసా? చుట్టూ లైట్లు ఆఫ్ చేయాలి, కన్ను ద్వారా కొంత లైట్కు లోపలికి పోకూడదు. ఓకే. పూర్తి ఒక కారు చీకటి అంటాం కదా, అట్లా దట్టమైన చీకటి ఉండాలి. ఎలాంటి రేడియేషన్స్ కానీ ఏమి ఉండకూడదు. అలాంటప్పుడే మనకు ఈ సిగ్నల్ పోతుంది అన్నమాట. ఇక్కడి నుంచి పీనియల్ గ్లాండ్ సిగ్నల్ పోతుంది. అంటే నౌ ద రైట్ టైం, ఇప్పుడు నిద్రపోయేటువంటి సమయం స్టార్ట్ అయిందని చెప్పి అప్పుడు అది మెలటోనిన్ స్టార్ట్ చేస్తుంది. అది స్టార్ట్ చేస్తేనే అప్పుడు మనకు నిద్రమత్తు కొద్దిగా నిద్రమత్తు వచ్చేస్తుంది. అట్లా నిద్రలోకి వెళ్ళిపోతాం. సో ఇది జరిగేది యాక్చువల్గా. అయితే ఈ మెలటోనిన్ పొద్దున కల్లా ఏమవుతుంది తెలుసా? మెలటోనిన్ తగ్గుతా పోయి దాన్ని సెరోటోనిన్గా మారుస్తుంది. ఎవరు? పీనియల్ గ్లాండ్. సెరోటోనిన్ ఎందుకు కావాలి తెలుసా? మనకి హెచ్చరిక రావడానికి. అంటే పొద్దున్న హెచ్చరిక రావాలి కదా, పగులంతా మనం మేల్కొని ఉండాలి కదా. సో కాబట్టి మన బ్లడ్లో ఏముండాలి? సెరటోనిన్ అనేటువంటి ఒక హార్మోన్ ఉండాలి. ఇది సెరటోనిన్ ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే సెరోటోనిన్ ఎక్కువ అయింది అనుకోండి మన దేహంలో, అప్పుడు మనకు అదికే ఏం చెప్తామంటే సెరోటోనిన్ ఉండాలి, కాకపోతే దాన్ని ఒక లిమిట్లో ఉండాలి. అది చూడండి, ఇప్పటి రోజులు ఏమవుతుందంటే నైట్ అంతా మేల్కోవడం జరుగుతుంది. చాలామంది నైట్ అవుట్ చేసే వాళ్ళు ఉంటారు కదా. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మన బ్లడ్లో ఆ యొక్క సెరోటోనిన్ అలానే ఉండిపోద్ది అనమాట. అది తగ్గదు. సెరోటోనిన్ తగ్గాలంటే ఏం కావాలి?
ఖచ్చితంగా మనము ఆ మెలటోనిన్ ఉత్పన్న కానే కావాలి. మెలటోనిన్ ఉత్పత్తి అయితే సెరటోనిన్ తగ్గుతూ వస్తుంది. మనం అవకాశం ఇవ్వట్లేదు కదా దేహానికి. సెరటోనిన్ ఎప్పుడు దేహంలో అలానే ఉండిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మీకు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, యాంగ్జైటీ ఎక్కువ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. అల్టిమేట్గా మీ మూడు ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. అంటే ఒక రకంగా మీకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అవుతుంది అనమాట. సో ఈ ఒత్తిడి ఎక్కువైపోతుంది అనమాట. ఇది ఒక డాక్టర్ ఆల్బర్ట్ క్రూయెగర్ అంతా ఆయన వచ్చేసి 1970లో దీన్ని ప్రూవ్ చేశాడు. 1970లో ఏం చేశారంటే పాజిటివ్ అయాన్స్ ఉంటే కనుక సెరటోనిన్ ఎక్కువైపోతుంది. నెగిటివ్ అయాన్స్ ఉన్నప్పుడు నెగిటివ్ అయాన్స్ ఏం చేస్తాయంటే సెరోటోనిన్ తగ్గిస్తాయి అని చెప్పాడు. అదే మనలో నెగిటివ్ అయాన్స్ ఉన్నాయనుకోండి దాన్ని ఆ సెరోటోనిన్ తగ్గిస్తాయి. ఇప్పుడు మనం బయట నుంచి ఏమవుతుంది, అనేక పదార్థాలు తింటాం, మనం గాలి పీల్చుకుంటాం, నీరు తాగుతాం. అన్నిటి నుంచి కూడా ఏమొస్తున్నాయో తెలుసా ఈ మధ్య రోజుల్లో ఎక్కువగా విష పదార్థాలు, కెమికల్స్, ఇవన్నీ కూడా పాజిటివ్ అయాన్స్. గుర్తుపెట్టుకోండి, ప్రతి టాక్సిన్ మీ దేహంలో పంపించే ప్రతి టాక్సిన్ కూడా పాజిటివ్ అయాన్. అది నెగిటివ్ అయాన్ కానే కాదు. నెగిటివ్ అయాన్స్ మీరు పంపించాలంటే ఇంతకుముందు నేను చెప్పాను కొన్ని పద్ధతులు, ఇంకా అనేక పద్ధతులు చెప్పేటివి ఉన్నాయి. సో అవన్నీ తెలుసుకుంటూ పోదాం. నెగిటివ్ అయాన్స్ మనం పెంచుకోకుండా మనం బయట నుంచి తీసుకునే ఆహారము, నీరు, గాలి అన్నిట్లో ఈ యొక్క కల్మషం ఉంది కాబట్టి అవి మన దేహంలో పాజిటివ్ అయాన్ పెంచడము. ఈ పాజిటివ్ అయాన్స్ ఎక్కువ అయ్యే కొద్దీ మన దేహంలో సెరటోనిన్ పెరుగుతూనే పోతుంది, అమాంతంగా పెరుగుతూ ఉంటుంది. అది మనకు అత్యధికమైన ఒత్తిడికి కారణము. అంతే. మన మూడు చాలా ఇతని మూడు సరిగా లేదు అని చెప్తుంటారు, నా మూడు సరిగా లేదని చెప్పడం చెప్తూ ఉంటాం మనం. అంతటికి కారణం ఏంటంటే ఇదే. సో ఎప్పుడైతే సెరటోనిన్ ఎక్కువైతుందో మనకేమవుతుంది, సో మూడ్నెస్, ఒక రకంగా సోషల్ యాంగ్జైటీ అంటే నిద్ర రాకపోవడము, ఎమోషనల్ ఇరిటబిలిటీ, ఇవన్నీ దీన్నే సెరోటోనిన్ ఇరిటేషన్ సిండ్రోమ్ అని చెప్తాం. ఏమంటాం? సెరోటోనిన్ ఇరిటేషన్ సిండ్రోమ్ అని కూడా చెప్తుంటాం. సో ఈ విధంగా అది కనిపెట్టడం జరిగింది. కాబట్టి నెగిటివ్ అయాన్స్ ఏం చేస్తాయంటే మిత్రులారా, మన దేహంలో ఒక అద్భుతమైన ఎంజైమ్ను ఉత్పత్తి చేస్తాయి. దాని పేరు మోనమైన్ ఆక్సిడేస్. కావాలంటే రాసుకోండి. సో మోనమైన్ ఆక్సిడేస్ అనేటువంటి ఒక ఎంజైమ్ను ఉత్పత్తి చేసేటివి ఏవయ్యా అంటే ఈ నెగిటివ్ అయాన్స్. ఇది ఉత్పత్తి అయితే ఏం చేస్తుంది తెలుసా? ఈ యొక్క పర్టికులర్ ఎంజైము మన దేహంలో సెరటోనిన్ ఏదైతే ఉందో, ఉన్నటువంటి సెరటోనిన్ను, ఎక్సెస్ సెరటోనిన్ అంటే ఎక్కువగా ఉన్నటువంటి సెరటోనిన్ను మెటబలైజ్ చేసేసి సో ఆ మెటబలైజ్ చేయడం వలన మన దేహంలో సెరటోనిన్ తగ్గిపోతుంది. ఈ యొక్క నెగిటివ్ అయాన్సే లేకపోతే, ఈ ఎంజైమే రాకపోతే, ఆ సెరటోనిన్ తగ్గకపోతే ఇక వేర్ ద క్వశ్చన్ ఆఫ్ మెలటోనిన్, వేర్ ద క్వశ్చన్ ఆఫ్ అంటే ఈ ఎక్కువగా ఉన్నటువంటి ఆ యొక్క సెరటోనిన్ మన దేహంలోంచి తొలగించేదానికి ఛాన్సే లేదు. అర్థమైందా? సో అప్పుడు మన దేహంలో ఏమైందంటే ఖచ్చితంగా మనకు స్టార్ట్ అయ్యేది ఏం తెలుసా? ఈ పాజిటివ్ అయాన్స్ ఎక్కువయ్యే కొద్దీ అంటే సెరటోనిన్ అనే దాన్ని మన దేహంలో తొలగించాలి. అంటే నైట్ అంతా మెలటోనిన్, పగలంతా సెరటోనిన్. అది అలా జరిగితే పర్వాలా, కానీ నైట్ కూడా సెరటోనిన్ అలా ఉండిపోతుంది రక్తంలో. అది పొద్దునైనా కానీ అలా ఉంటుంది. సో దీని అంతటి కారణం ఏంటంటే మన దేహంలో నెగిటివ్ అయాన్స్ లేకపోవడం వలన ఈ ఎంజైమ్ ఉత్పత్తి కాకపోవడము, మోనమైన్ ఆక్సిడేషన్ ఒక ఎంజైమ్ ఉత్పత్తి కాకపోవడము, సెరటోనిన్ అట్లే ఉండిపోవడము. వీటన్నిటి వలన ఏం జరుగుతుందో చూడండి. సో మనకు జరిగేటువంటి నష్టం ఏంటంటే ఫిజికల్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్. సో అనేక ప్రాబ్లమ్స్ మనలో స్టార్ట్ అవుతాయి. సో దీనివలన మనకు ఏమవుతుంది, అనేక ప్రాబ్లమ్స్ అంటే మనకు డిసీజెస్ స్టార్ట్ అవుతాయి మన దేహంలో. సో దీన్ని మనము ఏం చేయాలి? అవాయిడ్ చేయాలి. సో అందుకోసమే మనం చేయవలసింది ఏంటంటే ఈ యొక్క నెగిటివ్ అయాన్స్ను పెంచుకోవాలి. నెగిటివ్ అయాన్స్ పెంచుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ మోనమైన్ ఆక్సిడేషన్ పెంచడం వల్ల సెరటోనిన్ తొలగిస్తుంది. సెరటోనిన్ తొలగించడం వలన మనము ఆరోగ్యంగా ఉంటాం. సెరటోనిన్ రక్తంలో పగులు ఉండొచ్చు, కానీ రాత్రి కల్లా పూర్తి జీరో అయిపోవాలి. ఓకే, అందులో ఉండొచ్చు కానీ హెవీగా ఉండకూడదు. చూడండి చెప్తున్నాను, చాలామంది ఈ రోజుల్లో బీపీ ఎందుకు వస్తుంది? చాలామందికి, ఎంతోమందికి బీపీ అని చెప్తూ ఉంటారు. కారణం వచ్చి సెరటోనిన్ అట్లే ఉండిపోతూ ఉంది, అలానే ఉండిపోతూ ఉంది. అది పొద్దున్న నుంచి రాత్రి నుంచి పొద్దున్న కూడా అలానే ఉండిపోతుంది రక్తంలో. అది తొలగిపోవడమే లేదు, ఎందుకంటే మనం దానికి ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. మన రక్తంలో నెగిటివ్ అయాన్స్ తక్కువగా ఉన్నాయి. ఇది ఒక్కటి మీరు పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. సో ఈ విధంగా, సో దీన్ని బట్టి పాజిటివ్ అయాన్స్ సెరటోనిన్ పెంచుతాయి, నెగిటివ్ అయాన్స్ తగ్గిస్తాయి. వెరీ సింపుల్ పాయింట్.
నోట్ చేసుకోండి. సో తర్వాత మిత్రులారా, సో ఈ విధంగా ఏమైందంటే మనకు ఈ యాంగ్జైటీ, సోషల్ ఫోబియో కానీ ఈ సెరటోనిన్ కానీ ఇవన్నీ పెరిగేదంతా అన్నిటికి కారణము ఈ పాజిటివ్ అయాన్స్ అని చెప్పి ఇప్పటికే దాన్ని తేల్చడం జరిగింది. అర్థమైందా? సో దీని అంతటిని మనము తగ్గించుకోవాలి, ఏదైనా చేయాలంటే అన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్ ఉంది, మన నెగిటివ్ అయాన్స్ పెంచుకోవడమే, అంతే. సో వేరే సొల్యూషన్ దీంట్లో లేదు. సరే, ఇక్కడ సూర్యుడు, భూమి ఉంది. ఈ సూర్యుడు, భూమి, వీటిలో నెగిటివ్ అయాన్స్ ఏది ఇస్తాయి, పాజిటివ్ అయాన్స్ ఏది ఇస్తాయి, అదొకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా సూర్యుడి నుంచి వచ్చేటువంటి సూర్యకిరణాలలో పొద్దున్నే ఎర్లీ మార్నింగ్, సాయంకాలం వచ్చే ఆ రెడ్ సన్ ఉంటుంది చూడండి, రెడ్ సన్, ఆరెంజ్ సన్, దాంట్లోంచి వచ్చేటి మాత్రమే నెగిటివ్ అయాన్స్. మిగతా టైంలో మీరు ఏమైనా మధ్య సన్ కానీ అలాంటి సన్ తీసుకొని 3 గంటలకో 12 గంటలకో సన్ ఉంది కదా, 11, ఆ సన్ అంతా కూడా ఏమవుతుందంటే అప్పటికే చేంజ్ అయిపోయింటుంది వాతావరణంలో. ఏమవుతుందంటే అది పూర్తిగా పాజిటివ్ అయాన్స్ మాత్రం ఎక్కువ ఇస్తుంది. అందుకే అలాంటి సన్లో పోయి మనం నిలబడడం కానీ అలా చేస్తే మన స్కిన్ మీద ఉండే ప్రాబ్లమ్స్ పోగా మనకు అనేక ఇతర రోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది. స్కిన్ క్యాన్సర్, స్కిన్ బర్న్ కావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. స్కిన్ ట్యాన్ అయిపోవడం కదా. సో చూస్తూ ఉంటాం. దానికి కారణం ఇదే. అందుకోసం పొద్దున్నే, సాయంత్రం ఉండే రెడ్ సన్, ఆరెంజ్ సన్లో మాత్రమే ఎక్కువ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ ఆ నెగిటివ్ అయాన్స్ వస్తాయి. మిగతా టైంలో పాజిటివ్ అయాన్స్ ఉంటాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో ఈ విషయం మనం అర్థం చేసుకుంటే, సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే పర్టికులర్గా అర్త్ ఉంది, భూమి లోపల రాళ్ళు ఉంటాయి. ఓకే, భూమి లోపల రాళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద బండలు అవి ఉంటాయి కదా. సో వాటి వలన భూమి లోపల సో ఎంతో లోతుగా ఉన్నటువంటి అక్కడి నుంచి కూడా నెగిటివ్ అయాన్స్ అనేకంగా పైకి వస్తూ ఉంటాయి. ఆ పైకి వచ్చినప్పుడు, ఎస్పెషలీ పైకి వచ్చినప్పుడు భూమి మీద నుంచి పైకి అవి అట్లా వ్యాప్తించినప్పుడు ఏమవుతుందంటే వాతావరణంలో ఏవైనా పాజిటివ్ అయాన్స్ ఉంటే వాటిని అట్రాక్ట్ చేసి భూమి మీద పడేటట్టుగా చేస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. సో అప్పుడు భూమి వాతావరణం ఎప్పటికప్పుడు క్లీన్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ విధంగా యాక్చువల్గా జరగాల్సింది ఇట్లే. కాకపోతే సిటీస్లో ఏమైందంటే ప్రాబ్లము, రోడ్లన్నీ మొత్తం కాంక్రీట్ వేసి ఉంటారు. ఎక్కడ మీకు భూమి నుంచి పైకి ఎలక్ట్రాన్స్ రావు. ఇది విషయం. ఇది మనకు వచ్చినటువంటి ప్రాబ్లం. అంటే సో మనము అంటే సఫర్ అవుతున్నటువంటి ప్రాబ్లం ఇది అనమాట. సో ఈ విధంగా ఉండడం వలన ఏమైందంటే మనం చూస్తుంటాం కదా. సో ఖచ్చితంగా అనేక ప్రాబ్లమ్స్ ఎంతోమందిలో మనము ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం సొసైటీలో. సో మన సిటీలో ఎస్పెషల్లీ ఆరోగ్యం అనేటువంటిది తగ్గిపోయింది. దీనికి కారణం అంటే ఇదే మెయిన్ కారణం. సో ఇక్కడ మనకు ఎప్పటికప్పుడు వాతావరణంలో పెరుగుతూనే పోతుంటుంది, టాక్సిన్స్ పెరుగుతూనే ఉన్నాయి. కార్బన్ మొనాక్సైడ్, వెహికల్ నుంచి వచ్చేటువంటి అనేక గ్యాసులు, తర్వాత ఇండస్ట్రియల్ నుంచి వచ్చే పొల్యూషన్, ఆ తర్వాత బిల్డింగ్స్ నుంచి వచ్చే కన్స్ట్రక్షన్ పార్టికల్స్, దాన్ని పర్టికులేట్ మ్యాటర్ అంటాము. అది కూడా 2.5 మైక్రాన్స్, సన్న పార్టికల్స్, చిన్న పార్టికల్స్ ఉంటాయి. మీరు గమనించారు లేదో, మీ ఇంట్లో ఒక టేబుల్ మీద ఇంత డస్ట్ ఉంటుంది, చిన్న డస్ట్ ఉంటుంది. అది మీరు దాన్ని అసలు ఎక్కడ మనం చూస్తే కంటితో కనపడదు, కానీ వచ్చి మీ టేబుల్ మీద వాళ్తూ ఉంటుంది, అది పేరుకొని పోతుంటుంది. ఇది అంతా ఎక్కడికి పోతుంది చెప్పండి? మన గాలి ద్వారా, మనం పీల్చుకునే గాలి ద్వారా మన లోపలికి వెళ్తుంది. ఇంతే జరుగుతున్నది. సో ఇదంతా కూడా, ఈ లోపలికి పోయేదంతా కూడా మనం పీల్చుకునేది ఏంటివి అంటే ఇవన్నీ టాక్సిక్ మ్యాటర్స్, ఇవన్నీ పాజిటివ్ అయాన్స్. ఈ పాజిటివ్ అయాన్స్ను అంటే వాతావరణంలో ఉన్న ఆ పాజిటివ్ అయాన్స్ను మొత్తం మీద క్లీన్ చేయాలంటే దానికి కావాల్సింది ఏంటంటే ఎక్కువ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ రావాలి. ఎక్కడి నుంచి రావాలి? భూమి మీద నుంచి రావాలి, లేదా చెట్ల నుంచి రావాలి, లేదా వర్షం పడాలి. సో ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే అంటే వాతావరణం, ఈ యొక్క భూమి వాతావరణంలో పేరుకుపోయినటువంటి ఈ యొక్క పాజిటివ్ అయాన్స్ లేదా ఎక్కువగా ఉన్నటువంటి ఈ విషయ పదార్థాలు అన్నీ కూడా భూమి మీద వాలిపోతాయి. అప్పుడు మన వాతావరణం స్వచ్ఛంగా తయారవుతుంది. ఉదాహరణకి మంచిగా రెయిన్ పడింది అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? రెయిన్ పడి స్టాప్ అయింది అనుకోండి, అప్పుడు బయటికి వెళ్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో ఫ్రెష్గా అనిపిస్తుంది, అవునా కదా? ఎందుకు అంటే ఆ టైంలో రెయిన్ వాటర్లో ఏముంటాయి తెలుసా? ఎక్కువగా నెగిటివ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ప్యూర్ రెయిన్ వాటర్లో నెగిటివ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అది భూమిని తాకిన తక్షణమే ఓకే, ఆ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయంటే ఆ వాతావరణంలో ఉన్నటువంటి ఏదైనా ఈ యొక్క విషవాయువులు, ఈ టాక్సిన్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకెళ్ళి భూమి మీద పడేస్తాయి. అప్పుడు వాతావరణం కూడా మనకి చాలా ఆహ్లాదకరంగా, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంటుంది మనకి. అందుకే మనకు కూడా ఎంతో ఆనందం వేస్తుంది అలాంటి
రెయిన్ అంటే వర్షం పడి నిలిచిన తర్వాత బయటికి పోవడానికి మనకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. అది అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా మిత్రులారా, కాబట్టి మనము ఏందంటే సిటీస్‌లో, టౌన్‌లో ఈ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అయితే మనం ఎప్పుడెప్పుడు అవకాశం ఉంటే అప్పుడల్లా మనం చేయాల్సింది గ్రౌండింగ్. ఇంతకుముందే చెప్పుకున్నాం. గ్రౌండింగ్ చేసుకోవాలి. తర్వాత ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి పదార్థాలు తినాలి. ఉదాహరణకి వెజిటబుల్సు, ఫ్రూట్సు ఇట్లా వాటిలో ఏముంటాయి? యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి పదార్థాలు తినాలి మనం. ఓకే. ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి లిక్విడ్స్ ఏమైనా దొరికితే అవి తాగాలి. సో ఆ విధంగా చేస్తూ పోతే ఉదాహరణకి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటిది, ఎక్కువ నెగెటివ్ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటిది ఏంటంటే స్వమూత్రం. ఓకే. స్వమూత్రంలో అత్యధికంగా ఉంటాయి. మరి అవి తాగినటువంటి వాళ్ళకి ఆరోగ్యం ఎలా ఉంటుంది మరి? సో అది కారణం అనమాట. సో ఈ విధంగా కూడా మనం ట్రై చేస్తూ ఉండాలి. తర్వాత మన భూమి మీద ఈ విశ్వంలో నెగటివ్, పాజిటివ్ అనేది 2 కూడా ఎప్పుడూ ఉంటాయి. మీరు గమనించండి కావాలంటే. అంటే చూడండి, సన్ను, మూన్ మన దేహంలోనే తీసుకోండి కావాలంటే. ఇక్కడ చంద్రనాడి నడుస్తూ ఉంటే ఇక్కడ సూర్యనాడి నడుస్తూ ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు బ్యాలెన్స్ ద సిస్టమ్ మన దేహాన్నే ఉష్ణతను, తర్వాత చలి, ఉష్ణత రెండింటిని కాపాడుతూ ఈ 2 స్వరాలు పనిచేస్తూ ఉంటాయి. మనం స్వరజ్ఞానంలో చెప్పుకున్నాం. ఈ ఈ ఈ పక్క పనిచేసేటువంటి అంటే ఎడమవైపు పనిచేసేటువంటి స్వరాన్ని మనము చంద్రనాడి అంటాం. ఇక్కడ పనిచేసేదాన్ని సూర్యనాడి అంటాం. అంటే ఇక్కడ చంద్ర, సూర్యులు ఇద్దరు ఉన్నారు అని అర్థం కదా. అప్పుడు ఆ విధంగా అర్థం చేసుకుంటే చంద్రనాడి వచ్చేసి నెగటివ్, తర్వాత సూర్యనాడి వచ్చేసి పాజిటివ్. మన దగ్గరనే నెగటివ్, పాజిటివ్ ఇక్కడే ఉంది చూడండి కావాలంటే. మధ్యలో సుషుమ్న నాడి ఉంది కదా, న్యూట్రల్. ఓకే. అంటే ఇక్కడ మీరు ఎలక్ట్రాన్ పాజిటివ్, ఎలక్ట్రాన్ నెగటివ్, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అన్నాం కదా. ఈ 3 ఇక్కడే ఉన్నాయి చూడండి. ఇక్కడే తెలుస్తుంది మీకు. ఈ విశ్వ రచన అలా ఉంటుంది. అంటే ప్రతి దగ్గర కూడా నెగిటివ్, పాజిటివ్ ఎప్పుడూ ఉంటుంది. సో అది దాన్ని విడదీయలేం. ఎప్పుడు కూడా దాన్ని విడదీసేటువంటి అవకాశమే మనకు ఉండదు. కాబట్టి సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంకోటి ఉదాహరణకి ప్లాంట్స్ తీసుకుందాం. ప్లాంట్స్కి ఏం కావాలి? సన్ ఎనర్జీ కావాలి. అంటే సూర్యుడి నుంచి శక్తి కావాలి కదా. ఒక చెట్టు పెరుగుతుంది అనుకోండి, దానికి ఏం కావాలి? ఫోటోసింథసిస్ కావాలంటే దాన్ని ఏమంటారు? ఈ తెలుగులో ఫోటోసింథసిస్ అంటే దాని పేరు ఏదో ఉంది తెలుగులో. ఓకే. ఆ యొక్క ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఆ ఫోటోసింథసిస్ జరిగితేనే ఆహారం తయారవుతుంది. దాంట్లో గ్లూకోజ్ తయారవుతుంది. ఏది? ఒక చెట్టు. దానికి ఏం కావాలి? కింది నుంచి నీరు కావాలి, పైనుంచి ఏం కావాలి? సూర్యరశ్మి కావాలి కదా, కార్బన్ డైఆక్సైడ్ కావాలి. అయితే ఇక్కడ చూడండి, పైనుంచి తీసుకునేటువంటి ఆ యొక్క సూర్యరశ్మి పాజిటివ్ అయాన్స్, లోపల నుంచి నీరు తీసుకుంటే అది నెగిటివ్ అయాన్స్. 2 కావాలి చూడండి. కిరణజన్య సంయోగ క్రియ. ఎస్, రైట్. సో మిత్రులారా, ఈ కిరణజన్య సంయోగ క్రియ జరగాలంటే ఏం కావాలి? నీరు కింద నుంచి భూమిలోంచి వచ్చేది, అది వచ్చేసి ఏమవుతుంది? నెగిటివ్ అయాన్స్. అదే సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ యొక్క సూర్యకిరణాలు పాజిటివ్ అయాన్స్. 2 కావాలా లేదా? ఇక్కడ 2 ఉంటేనే పని జరిగేది. అట్లే మన దేహంలో కూడా అంతే. నెగిటివ్ అయాన్, పాజిటివ్ అయాన్. అంటే నెగిటివ్ శ్వాస, పాజిటివ్ శ్వాస. ఇది ఈ పక్క ఉన్నటువంటిది ఇది నెగిటివ్ పొలారిటీ, ఇది పాజిటివ్ పొలారిటీ. అర్థమైందా? అంటే చంద్రుడు, సూర్యుడు ఆ విధంగా ప్రతి చోట ఇది తప్పదు. ఇంకోటి ఉదాహరణకి మన పొట్టలో, మన దేహంలో, మన యొక్క పొట్టలో చూద్దాం. జీర్ణాశయంలో మనకి ఏం కావాలి? యాసిడ్ కావాలి. ఎందుకు? తిన్న ఆహారాన్ని దాన్ని పచనం చేయాలంటే మనకు కావాల్సింది యాసిడ్. మరి యాసిడ్ లేకపోతే పని జరుగుతుందా? యాసిడిక్ అంటే ఏంది? అది ఖచ్చితంగా పాజిటివ్ అయాన్స్ అని కింద లెక్క చేస్తాం మనం. అదే మన దేహంలో రక్తంలో అంటే మన దేహంలో జీవ కణాలు ఉన్నాయనుకోండి. అంటే జీవ కణాలు అంటాం కదా, సెల్స్ అంటాం కదా. ఈ సెల్స్ బతకాలంటే దానికి ఏం కావాలి తెలుసా? ఆల్కలైన్ బ్లడ్ కావాలి. అది ఏమైనా మీరు పొరపాటున ఆసిడిక్ బ్లడ్ ఇస్తే చచ్చిపోతాయి. చూడండి, ఇక్కడ కూడా పాజిటివ్, నెగిటివ్ ఉంది. అర్థమైందా? అక్కడ కావాల్సింది అది, ఇక్కడ కావాల్సింది ఇది. ఎక్కడ ఏం కావాలో అది ఈ విశ్వంలో ప్రతి ఒక్కటి అరేంజ్ చేయబడి ఉంటుంది. కాబట్టి సో మనం ఆ విధంగా చూస్తూ పోతే ఖచ్చితంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే 2 కూడా అవసరమే. అది ఉండాలి, ఇది ఉండాలి. 2 ఉంటూ ఆ విధంగా సో ఒకదానికొకటి సంయోగనం చెందుకొని సంయోగనం చేసుకుంటూ ఈ యొక్క విశ్వము ముందు కదులుతూ ఉంటుంది. ఈ విశ్వంలో అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి నెగిటివ్ అయాన్స్ అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఓకే.
ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ నెగిటివ్ అన్నీ ఒకటే, అన్నీ కూడా ఒకటే పదం ఇది. కాబట్టి సో మనం ఎంతెంత ఎలక్ట్రిసిటీ అంటే మనలో ఎంత ఎలక్ట్రిసిటీ పెంచుకుంటామో, ఎంత నెగిటివ్ ఎలక్ట్రాన్స్ పెంచుకుంటామో మన లోపల దేహంలో, అంత ఎలక్ట్రిసిటీ అద్భుతంగా ఫ్లో అవుతుంది. సో మనలో అద్భుతమైన ఆరోగ్యం కూడా మనం ఎప్పుడు కూడా పొంది ఉంటాము. కాబట్టి సో ఈ విధంగా ప్రతి 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 జీవకణం కూడా నెగిటివ్లీ చార్జ్డ్. గుర్తుపెట్టుకోండి, ప్రతి జీవకణానికి కూడా ఏం కావాలో తెలుసా? జీవకణాలన్నీ కూడా నెగిటివ్లీ చార్జ్గానే ఉంటాయి, ఉండాలి కూడా, ఉంటే అప్పుడు ఆరోగ్యం వచ్చేది. ఎందుకంటే అక్కడ ఆల్కలైన్ బ్లడ్ ఫ్లో అవుతుండాలి. ఆల్కలైన్ బ్లడ్ నథింగ్ బట్ అక్కడ నెగిటివ్ అయాన్స్ ఎక్కువ ఉన్నట్టుగా అది లెక్క. అదే మీరు దేహం అంటే మీ యొక్క పొట్ట లోపల అంటే యాసిడిక్కే ఉండాలి, అప్పుడే అది బర్న్ అవుతుంది, అది పాజిటివ్ అయాన్ కింద లెక్క. సో ఆ విధంగా రెండు కూడా వాటి యొక్క పని అవి చేస్తూ ఉంటాయి. సో ఇది ఈరోజు మనము చెప్పుకోదలుచుకున్నటువంటి ఒక ఈ నెగిటివ్ అయాన్స్ గురించి కొంత సబ్జెక్టు. సో మరి ఇంకా ఎక్కువగా మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇది చాలా డీపర్ సబ్జెక్టు, అందులో డౌట్ లేదు. సో ఇది మనం ఎంతెంత అంటే ఇది ఇంకా చెప్తూ చెప్తూ ఇంకా ఎన్నో ఆల్మోస్ట్ ఒక 7-8 క్లాసులు అవుతుంది ఇది. సో అంత డీప్ సబ్జెక్టు అంటే మనం అర్థం చేసుకుంటూ ప్రతిసారి అర్థం చేసుకుందాన్ని మనం పాటించడము, మళ్ళీ దాన్ని మననం చేసుకోవడం. నెక్స్ట్ క్లాస్కి మనం వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా దాన్ని మననం చేసుకోవాలి. ఓకే, సో అది చేసుకున్నప్పుడు అది గుర్తుంటుంది అనమాట. సో దాన్ని మళ్ళీ మనము రిపీట్ చేసినప్పుడు అది ఎప్పుడు కూడా మైండ్లో ఉండిపోతుంది. ఎవరైనా అడిగితే కూడా టక్కని చెప్పేటట్టుగా ఉండాలి, ఇంకొకరికి మనం ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఉండాలి. సో అది మనం ఆ విధంగా నేర్చుకోవాలి సబ్జెక్ట్ని. ఓకే, రైట్ రైట్ మిత్రులారా, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సార్, మన ప్రపంచ జీవితంలో మనకు నెగటివ్ అయాన్ అనేది ఎంత ప్రాముఖ్యం ఉంది దాని గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది. నెగటివ్ అయాన్లు అనేవి ఎక్కడెక్కడ ఉంటాయి, అవి మన శరీరంలో ఎలా ఉంటాయి, అవి తగ్గిపోతే మనకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, వాటిని ఎలా పెంచుకోవాలి, వేటిలో దొరుకుతాయి, అలాగే పాజిటివ్ అయాన్లు అనేది పెరిగిపోతే శరీరంలో ఎలాంటి సమస్యలు వస్తాయి, అట్లే మన పీనియల్ గ్రంథి ఉత్పత్తి తగ్గడము అంటే పీనియల్ గ్రంథి ద్వారా కూడా దీనికి ప్రభావం ఎలా ఉంటుంది, మనకు సెలటోనిన్ మెలటోనిన్ అనేవి అవి కూడా ఈ నెగిటివ్ అయాన్ల మీద ఎలా ప్రభావం ఉంది, ఇవి పెరిగితే మనకు ఎలాంటి ఉత్పత్తి అవుతాయి, తగ్గిపోతే పాజిటివ్ అయాన్లు పెరిగితే మనకు సెలటోనిన్ అనేది ఎలా పెరుగుతుంది, దానివల్ల మనం నిద్ర అనేది రాకపోవడం, దాని నుంచి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, దాన్ని ఎలా అవాయిడ్ చేసుకోవాలి. సెరోటోనియం అనేది పగలిపూట మాత్రమే ఉండాలి, అది రాత్రిపూట ఉంటే మనకు నిద్ర అనేది రాకపోవడము, ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి అన్నీ కూడా రావడం జరుగుతుంది. చాలా అద్భుతంగా వివరించేది. ఇది సైన్స్ సబ్జెక్ట్ కాబట్టి కొంచెం డీప్ సబ్జెక్టు కాబట్టి కొంచెము ఈ వీడియోను మనము ఒకటి కాదు 2-3 సార్లు పైన చూస్తే తప్ప అందరికీ లోపలికి చేరుకోదు అనమాట. కాబట్టి సైన్స్ సబ్జెక్టు ఉండి అంత బాగా ఉంటే ఓకే, లేదు అంతవరకు లేదు అన్నప్పుడు కొంచెము మనం అవగాహన పెంచుకోవాలి. ఎక్కువ సార్లు చూస్తూ నేర్చుకుంటే సబ్జెక్ట్ అనేది లోపలికి పోతుంది. దాని నుంచి మనం ఇవి నేర్చుకోవడం ద్వారా ఇంకా మన జ్ఞానాన్ని పెంచుకున్న వాళ్ళం అవుతాము. తెలుసుకోవడం ఎంతో ఉంటుంది, నలుగురికి చెప్పడం జరుగుతుంది. ఎందుకు నిద్ర పట్టడం లేదో ఏమో తెలీదు అని ఒక్కరు అడిగారు అనుకోండి, అయ్యా ఇది కారణము అని చెప్పామంటే బాబు ఎంత సబ్జెక్ట్ వస్తుంది ఇందులో, మాకు నిద్ర పట్టడం లేదు అంటారు. ఇప్పుడు ఎందుకు పట్టట్లేదు నిద్ర అంటే ఇది కారణము ఆలోచిస్తారు. ఆలోచనలు ఎందుకు పెరుగుతున్నాయి, మానసిక ఒత్తిడి ఎందుకు పెరుగుతోంది అంటే పాజిటివ్ అయాన్లు ఎక్కువ అవ్వడం వల్ల, నెగిటివ్ అయాన్లు తగ్గిపోవడం వల్ల. నెగిటివ్ అయాన్లు ఎందుకు తగ్గుతున్నాయి అంటే సెరోటోనిన్ అనేది పెరగడం వల్ల. ఒకదానికొకటి కనెక్టివిటీ ఉంది. థ్యాంక్ యూ సార్. ఇంకా మాకు చాలా అంటే చాలా అందరికీ అర్థమయ్యే రీతిలో అద్భుతంగా వివరిస్తున్నారు ఈ సబ్జెక్ట్ అంతా కూడా. ఇది ఒకదానికొకటి ముందు పినియల్ గ్రంథి గురించి చెప్పినప్పుడు థర్డ్ ఐ అని, దాని నుంచి మళ్ళీ ఇక్కడ కనెక్టివిటీ ఉంది దీనికి కూడా అంతా. అది చాలా అద్భుతంగా వివరించడం జరిగింది. చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు, అందరికీ కూడా అర్థమయ్యేటట్టు. లేదు అంటే కూడా ఈ వీడియోను మళ్ళీ రేపు రావడం జరుగుతుంది, మళ్ళీ పెట్టుకొని నోట్ చేసుకొని అవి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.
ఇంతవరకు ఇంత చక్కటి జ్ఞానాన్ని మాకు అందించినందుకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. ఓకే మాస్టర్స్, ఇందులో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏదో సార్ చెప్పిన విషయం మీద మాట్లాడాలన్నా హ్యాండ్ రైస్ చేయండి, అన్మ్యూట్ తీసుకొని మాట్లాడండి. ఏమన్నా చూడండి, డౌట్స్ ఉంటే ఇది వచ్చేసి నెగిటివ్ అయాన్స్ అంటే ఇదేంటి, ఇది యాక్చువల్గా అంటే మూత్రం. అర్థమైందా? ఒక గ్లాసు పూర్తి మూత్రం అనేది మనం తాగితే సాయంకాలము ఏమవుతుంది అంటే మనకు నెగిటివ్ అయాన్స్ పూర్తి వస్తాయి. ఓకే, సో అది ఈవినింగ్ ఒక గ్లాస్ పూర్తి ఇంత గ్లాస్ తాగాలి. పొద్దున్నే ఇదే గ్లాస్ ఒకదాన్ని పూర్తిగా తాగాలి. మీరు ఇంట్లో ఉంటే మరి ఇంట్లో మధ్యాహ్నం కూడా ఒక గ్లాస్ తాగాలి. అలాగా ఇది చూడండి, నేను ఇప్పుడు ఆల్మోస్ట్ క్లాస్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక గ్లాస్ పూర్తిగా అయిపోతుంది. సో అది ఈవినింగ్ మనకి ఫ్రూట్స్ ఇది ఇంతే మన డిన్నర్. ఓకే, అలాగా తీసుకెళ్ళాలి మన జీవితాన్ని. నైట్ అంతా మీరు ధ్యానం చేసుకోవచ్చు ఆరాంగా. ఓకే, రైట్. చెప్పండి. ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉన్నా అడగచ్చు మాస్టర్స్. లేదు ఎలా ఉంది అన్ని హ్యాండ్ రైస్ చేయండి, అందరూ మాట్లాడండి. అందరికీ ఈ సబ్జెక్ట్ అర్థమైందా, లేదు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా అడగచ్చు చక్కగా. అర్థం కాలేదా, ఏం అర్థం కాలేదో కూడా అడగచ్చు. ఇంకేం ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు కొత్తగా వచ్చింటారు వాళ్ళు, పాత వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం కూడా సార్ మొదట్లోనే సబ్జెక్ట్ చెప్పడం జరిగింది. నెగిటివ్ అయాన్స్ అంటే ఏంటి అని కూడా చెప్పడం జరిగింది అనమాట. అందరూ సైలెంట్గా ఉంటే అర్థం ఏంటి? వీడియోస్ ఆన్ చేసుకోండి. అదే సరదాగా వేరే సినిమా గురించి మాట్లాడండి, ఊరికెందుకు. ఆ? దీని ఏం గురించి సబ్జెక్ట్ జరుగుతుంది? సబ్జెక్ట్ సబ్జెక్ట్ గురించి మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు ఎవరికి. సుమా మేడం సార్ మాట్లాడండి, సుమా మేడం. సార్ చాలా చాలా బాగా చెప్పినారు సార్. అదే ఫస్ట్ రోజు కూడా నేను ఆ రోజు ఉన్నాను సార్ క్లాస్లో. ఈ రోజు కూడా చెప్పారు ఏంటంటే అదే మెయిన్. ఇప్పుడు డోపమైన్ కానీ సెరోటోనిన్ కానీ రిలీజ్ అవుతాయి, కాకపోతే మనము ఆలోచనలు ఎక్కడ కూడా ఆపకుండా అదే రిపీట్గా చేస్తూ ఉంటాం కదా సార్. ఇప్పుడు అంటే ఆ హార్మోనల్ ఇప్పుడు రాత్రి డోపమైన్ అవుతుంది, కాకపోతే ఈ సెరోటోనిన్ని ఎప్పుడు ఆపం కదా. అంటే ఇప్పుడు డే టైం ఉండాల్సింది రాత్రి దాకా అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటాము, కాబట్టి అది ఎప్పుడు ఆగకుండా ఈ స్ట్రెస్, బీపీ, చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్, అదే ఒత్తిడి గురించి చెప్పినప్పుడు కూడా నా దాంట్లో అదే వచ్చింది సార్. అలా ఇంకోటి ఏంటంటే ఈ పాజిటివ్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువ అవ్వడం వల్లనే మనకు అన్ని రకాల రోగాలు రావడానికి కూడా కారణం ఇదే అవుతుందన్నమాట. అదే ఆ రోజు కూడా చెప్పారు సార్, అదే ఇది మనము స్వమూత్ర చికిత్స చెప్పారు. ఇంకోటి ఏంటంటే అగ్నిహోత్ర గురించి కూడా చెప్పారు సార్ ఆ రోజు. ఇంకోటి ఇప్పుడు ఇందాక మేడం చెప్పినట్టు వర్షంలో చెప్పులు లేకుండా, వర్షం వచ్చిన తర్వాత చెప్పులు లేకుండా నడవాలని, ఒకటి చెట్లని హగ్ చేసుకుంటే కూడా ఇవి నెగిటివ్ అయాన్స్ అనేవి మనం తీసుకోవచ్చు అని చెప్పారు సార్. ఇంకా అదే సార్, అంటే ఇప్పుడు బస్సు పొగ నుంచి 2.5 మైక్రాన్స్ వస్తాయని చెప్పారు. అదే ఇందాక కూడా చెప్పారు కదా సార్ మీరు, ఇది పరిశ్రమల పొగ నుంచి కూడా అలాంటి, అంటే అవన్నీ కూడా పాజిటివ్ అయాన్స్ వస్తూ ఉంటాయి. అంటే పాజిటివ్ అయాన్స్ ఎక్కువైతేనే రకరకాల రోగాలు వస్తాయి, మనం హాస్పిటల్ పాలవుతామని. ఖచ్చితంగా ప్రతి ఇప్పుడు హాస్పిటల్ పెరుగుతున్న కారణం అదే మెయిన్ కారణం. మనకు జీర్ణక్రియ అయినా శ్వాస సంబంధితం ఏదైనా ప్రతిదీ కూడా ఇప్పుడు అంటే మూత్ర విసర్జన అనేది జరగక, అంటే మనలో జరిగే క్రియలు కూడా జరగకుండా ఆగిపోతూ ఉంటాయి సార్ దీనివల్ల. ఇప్పుడు అదే ఒకటి ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆహారం తింటాం అనుకోండి, దాంట్లో ఏదైనా విషం ఉందనుకోండి, అది తింటాము అంటే విషం అంటే ఏంటి, టాక్సిన్స్, ఏదో విష పదార్థము, లేదంటే దాంట్లో ఈ కెమికల్స్ రకరకాలన్నీ ఉంటాయి కదా, విచ్ ఆర్ యాక్చువల్లీ నాట్ రిక్వైర్డ్, విచ్ ఆర్ హార్మ్ఫుల్, అంటే మనకి అది హానికరమైనటువంటి అనుకోండి. ఆహారం తిన్నాక అది పచనం అయ్యి అది అరిగి దాంట్లోంచి ఆ యొక్క టాక్సిన్స్ మన బ్లడ్లోకి తీసుకొని ఇంత పరిస్థితి ఉంటుంది అవునా. నీరు తాగామనుకోండి, నీరు కూడా అంతే. నీరు తాగాక జీర్ణాశయానికి పోయి ఆ నీరులో ఉన్నటువంటి ఆ మినరల్స్ అవన్నీ
ఏమున్నాయి వాటిని మినరల్స్ కానీ టాక్సిన్స్ కానీ వాటిని రక్తంలోకి తీసుకొని ఇంత పరిస్థితి ఉంటుంది. కానీ ఒక వాయువు ద్వారా అంటే ఈ యొక్క గాలి మనం పీల్చుకుంటాం కదా, అది సెకండ్లో సెకండ్లో బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. చూడండి ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్ అది. అంటే అంత ఫాస్ట్గా మనిషిని బాగు చేయొచ్చు, అంత ఫాస్ట్గా మనిషిని నాశనం కూడా చేయొచ్చు. అదే ఎందుకంటే సార్, అంటే ఇప్పుడు అది ఎలా వస్తుందంటే ఎగ్జాంపుల్ గా తీసుకోవాలంటే ఒకరు సిగరెట్ తాగుతున్నారు అనుకోండి సార్, అక్కడి నుంచి వెళ్ళినా కూడా వెంటనే అంటే తాగిన వాళ్ళకంటే తాగని వాళ్ళు అది ఫీల్ ఎక్కువ చేస్తూ ఉంటారు కదా సార్, అంటే ఆ ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే తాగని అంటే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకే క్యాన్సర్ వచ్చింది అనగా ఎంతో మందిని వింటాం కదా సార్ మనం కూడా. ఆ, ఆ, అలా అంటే ఆ విధంగా అట్లా అంటే అంత ఫాస్ట్గా అంటే దీనికి వాయువుకి ఏంటంటే వాయువుకి ఎక్కడ డైజెషన్ సిస్టమ్ లేదు కదా. ఇట్ డజంట్ గో ఇన్ టు ద డైజెషన్ అట్ ఆల్. జస్ట్ లోపలికి పీల్చుకున్నామా ముక్కు ద్వారా, దీనికి సపరేట్ ఛానల్ ఉందన్నమాట. ఒక్కసారి పీల్చుకున్నామా లంగ్స్కి వచ్చిందా, అక్కడి నుంచి బ్లడ్లోకి డైరెక్ట్ వెళ్ళిపోతుంది. డైరెక్ట్ వెళ్ళిపోయి అన్ని జీవకణాలకు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ టైం ఇట్లా కళ్ళు తెరిచే లోపలే మొత్తం అన్ని కణాలకు వెళ్ళిపోయింటారు. అక్కడ ఏమైనా విషవాయువు ఉందనుకోండి, సో ఇమ్మీడియట్గా మనిషి చనిపోతారు. అట్లా అర్థమైందా? అదే అంటే ఇప్పుడు సిటీ ఇలాంటి ప్లేసెస్ లో కూడా మనకు ఎక్కువగా ఈ పాజిటివ్ అయాన్సే, అంటే మన ఇంట్లో రూమ్ లో కూడా అంతటా కూడా ఇలాగే ఉంటాయి. అంటే పిరమిడ్స్, ఇలా అగ్నిహోత్రాలు, కొన్ని ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇది ఉంటది కదా సార్, వాటర్ కూడా ఇది రాగి చెంబు వాటర్ తాగడము, ఇలాంటి వాటి వల్ల మనము కొంతవరకు అయితే చేసుకోగలము అని చెప్పారు సార్. అదే మనకు నెగిటివ్ అయాన్స్ తీసుకోగలము అని చెప్పారు అప్పుడు కూడా. ఎస్. సో అవన్నీ కూడా మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. అవన్నీ వినాలి, అవును అవన్నీ సార్. విని పాటించాలి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జానకి జానకి సార్. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. సార్ చాలా బాగుంది సార్, అసలు క్లాసు చాలా ఎక్సలెంట్గా ఉంది. కొత్త కొత్త అన్నీ తెలుసుకుంటున్నాము సార్. ఇది ముక్కు అనేది బ్రీతింగ్ పని చేయదు అంటారు కదా, దానికి ఎలా సార్ ప్రాబ్లం ఎట్లా వస్తుంది అంటారు? వాసన తెలియకపోవడం. అదే దానికి ఏంటంటే ముక్కుకి కనెక్షన్ అంటే వాసన అనేటువంటి తెలియాలంటే బ్రెయిన్కి వెళ్ళాలి ఫస్ట్. ఆ బ్రెయిన్లో రిసెప్టర్స్ ఉంటాయి కదా, అవి డ్యామేజ్ అయి ఉంటాయి. దాంట్లో సెల్స్ డ్యామేజ్ అంటే పర్టికులర్గా ఆ లోపల ఉండే రిసెప్టర్ లోపల సెల్స్ డ్యామేజ్ అయి ఉంటాయి. దాన్ని మళ్ళీ నిర్మించుకోవాలంటే మీరు ఏం చేయాలి, ముక్కు ద్వారా ఈ యొక్క మూత్రాన్ని తాగడము ఇట్లా చేస్తూ పోతే ఆ సెల్స్ మళ్ళీ ఎనర్జైజ్ అయ్యి మళ్ళీ వర్క్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం ప్రాణశక్తి ఇవ్వాలి వాటికి. ప్రాణశక్తి ఇవ్వాలి. ప్రాణశక్తి పరంగా మాట్లాడితే ప్రాణశక్తి అంటాం. అదే దేహపరంగా మాట్లాడితే అన్ని రకాల మినరల్స్ వాటికి ఇవ్వాలి. బ్రెయిన్ మళ్ళీ వర్క్ చేసి ఆ కణాలను మరలా పునర్నిర్మాణం చేసుకున్నప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంతవరకు స్టార్ట్ కాదు. ఓకే. ఓకే సార్. అంటే ఇప్పుడు మూత్రము మార్నింగ్ తీసి అంతే ఉంచి చేయాలా సార్, లేకపోతే ఎట్లా? అంటే అట్లా కాదు. మార్నింగ్ ఫస్ట్ మూత్రం అప్పుడప్పుడు తాగేస్తాము. తర్వాత మళ్ళీ మనము దాని తర్వాత నీరు తాగుతాము. కొబ్బరి నూనె అంటే వర్జిన్ కోకోనట్ ఆయిల్, దాని గురించి కూడా మీకు చెప్పాలి. ఇంకా సబ్జెక్ట్ తీసుకురాలేదు ఇక్కడికి. ఇప్పుడు కన్నడలో ఆల్రెడీ చెప్పినాం వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఏం చేస్తుంది, దాని యొక్క లాభాలు ఏంటి ఇవన్నీ కూడా. సో ఆ విధంగా పొద్దున్నే మూత్రము తర్వాత నీరు ఇలా తాగుతూ పోతాం కదా, మళ్ళీ మూత్రం వస్తుంది కదా, అప్పుడు దాన్ని తీసి ఇట్లా గ్లాస్లో పెట్టుకొని దాన్ని కొద్దిగా ఆ, ఒక చోట స్టోర్ చేసి పెట్టుకుంటే ఇట్లా నైట్ టైము మళ్ళీ ఆ గ్లాస్ తాగొచ్చు. ఓకే. ఎందుకంటే మధ్యలో మనం ఏం చేసి ఉంటాము, ఎక్కడెక్కడో తిరిగి ఉంటాము, అక్కడ బయటికి పోయి ఉంటాము, ఆహారం ఏమైనా ఇంట్లో లేకపోతే బయట తినాల్సి వచ్చి ఉంటుంది. అప్పుడు ఈవినింగ్ వచ్చే మూత్రం కంటే ఆ పొద్దున మూత్రం బెస్ట్ అని చెప్పమాట. సో ఆ మూత్రాన్ని మనం మళ్ళీ సాయంత్రానికి ఒక గ్లాస్ పెట్టుకుంటే ఆ గ్లాస్ మనం హాయిగా తాగొచ్చు. అట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పెనిలియన్ గ్రంథి గురించి చెప్పారు, అన్ని ప్రతిదీ కొత్త కాన్సెప్ట్, చాలా ఎక్సలెంట్గా ఉంది. బ్రెయిన్ ఏంటి, ఫంక్షనింగ్ ఏంటి, బ్రీతింగ్ ఏంటి, అసలు బాడీ మైండ్ ఎవ్రీథింగ్ నైస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సుభాషిణి మేడం మాట్లాడండి. సార్ ఇప్పుడు సెరోటోనిన్ హార్మోన్ ఎక్కువైపోతే మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నారు కదా. ఇప్పుడు మెలటోనిన్ గురించి అంటే పెంచుకోవాలంటే మనం నైట్ తొందర నిద్రపోతే సరిపోతుంది. అంతే అంతే. డాడీ దగ్గర ఏం టైమ్స్ చేయాలంటే అన్ని తొందర నిద్రపోతే సెట్. ఒక్క నిమిషం, ఎవరిదో డిస్టర్బెన్స్ వస్తుంది. రైట్. సో మనం ఏం చేయాలంటే ఈ నైట్ పడుకునే విధానం, ఆహారం తినే, ఈ రెండు ఇంపార్టెంట్.
7 గంటలకు తినేసేయాలి. 10 కల్లా మనం పడుకునే లోపల పొట్ట ఖాళీ అయిపోవాలి. ఓకే, కావాలంటే అప్పుడు ఏమైనా మీకు ఆకలి అనిపిస్తే, అంతగా ఎవరికైనా అట్లా అనిపిస్తే ఏదైనా జ్యూస్ కానీ, లేదంటే నీరు నీరు తాగి హాయిగా పడుకోవాలి. అదే చెప్తారు కదా, పడుకునేటప్పుడు ఆకలితో పడుకోవాలి. ఓకే, ఆకలితో పడుకోవాలి, అంతేగాని కడుపు నిండా తిని పడుకోకూడదు. ఓకే, అలా పడుకున్నప్పుడే ప్రమాదం. చాలా మందికి అలా పడుకున్న వాళ్ళు నైట్ హార్ట్ అటాక్లు వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అర్థమైందా? సో అలాంటివి చేయకూడదు, ఆ తప్పులు చేయకూడదు. నైట్ పడుకుంటున్నప్పుడు మీ పొట్ట ఖాళీ అయిపోవాలి. అప్పటికి అరిగిపోయి ఉంటుంది అనమాట కంప్లీట్గా. అప్పుడు మీరు అంటే 7 గంటలకు తినేయాలి. ఖచ్చితంగా 7 లోపల తినాలి. 7కు మించి పోకూడదు. ఓకే, నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి మనం 10 లోపల పడుకోవాలి. 10 లోపల మొత్తం చుట్టూ లైట్లు ఆఫ్ చేయాలి. తర్వాత వైఫై రూటర్ ఆఫ్ చేయాలి. మొబైల్స్ ఆఫ్ చేయాలి. ఏమి ఉండకూడదు, ఎలాంటి వేవ్స్ ఉండకూడదు. ఆ విధంగా మనం నిద్రించినప్పుడు ఏమవుతుందంటే మనకు ఇమ్మీడియట్గా పీనియల్ గ్లాండ్ దానికి తెలుస్తుంది అనమాట. దానికి అది ఎట్లా అంటే ఇట్ ఫాలోస్ ది బయో క్లాక్. మన లోపల జీవ గడియారం ఉందన్నమాట, దాన్ని ఫాలో అవుతుంది కరెక్ట్గా. సో ఎప్పుడైతే అది ఆ కళ్ళ ద్వారా వచ్చినటువంటి లైట్ దాన్ని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. కళ్ళ ద్వారా ఎలాంటి లైట్ పోవట్లేదు అని ఎప్పుడైతే తెలుస్తుందో, ఓకే, అప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, అది మెలటోనిన్ అనేటువంటి ఒక న్యూరో ట్రాన్స్మిటర్ అని చెప్తాం. దాన్ని కెమికల్ మెసెంజర్ అని చెప్తాం, లేదంటే దాని పేరు హార్మోన్ అంట. అది ఉత్పత్తి అవుతుంది, అది బ్లడ్లోకి వెళ్తుంది. బ్లడ్లో అది ఎప్పుడైతే వెళ్ళడం మొదలు పెడుతుందో ఆటోమేటిక్ ఏమైందంటే మొత్తం మన సిస్టమ్ అంతా హాల్ట్ అయిపోతుంది. అంటే గేమ్ అంటే ఇంకా ఏవి యాక్టివ్ పనిచేయవు. మనం ఆటోమేటిక్గా మన బ్రెయిన్ అంటే మొత్తం ఆ కెమికల్ ప్రొడ్యూస్ అయిన తక్షణమే మనకు ఆ నిద్ర మొత్తం స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? కొద్దిగా చలి చలిగా అనిపించేది, ఆ చలి చలిగా అనిపించినప్పుడు మనం డ్రగ్ కప్పుకునేది, పడుకునేది, ఇది స్టార్ట్ అయిపోతుంది. లేకపోతే అది స్టార్ట్ కాదు. ఈ విధంగా మనం నైటు ఆ యొక్క మన పరిస్థితిని ఆ విధంగా చేసుకోవాలి, ఆ విధంగా అలవాటు చేసుకోవాలి. ఈ అభ్యాసం చేస్తూ పోతే నిద్ర చక్కగా వస్తుంది. సో ఎలాంటి నిద్ర కొరత ఉండదు. ఈ ఇవి స్లీపింగ్ పిల్స్ వేసుకుంటూ ఉంటారు చాలామంది, అలాంటి అవసరమే లేదు. ఓకే, అంటే ఇప్పుడు నిద్ర రాని వాళ్ళందరికీ కూడా ఈ మెలటోనిన్ ఉత్పత్తి జరగట్లేదు. ఇదే ప్రాబ్లం వాళ్ళకి, ఇది ఉత్పత్తి కావట్లేదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేయాలంటే ఉత్పత్తి కావాలనుకుంటే ఈ విధంగా పద్ధతి పాటించాలి. తినే ఆహారము, పడుకునే టైము. ఇంకా అది ఇంప్రూవ్ కావట్లేదంటే ముద్ర. ఇక దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అనే పరిస్థితి ఉంటే నెగిటివ్ ఎలక్ట్రాన్స్ మన దేహంలో పెంచుకుంటూ వెళ్ళాలి. మన దేహంలో ఉన్న అన్ని టాక్సిన్స్ను డిటాక్సిఫికేషన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మన దేహాన్ని శుభ్రం చేసుకుంటూ, ఓకే, మన దేహంలో అనేక అనవసరమైనటువంటి అంటే చెప్పాలంటే ఒక రకంగా డెడ్ సెల్స్ అని ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ ఇంకా తర్వాత వేరే వేరే ఈ టాక్సిన్స్ విష పదార్థాలు చాలా ఉంటాయి, పేరుకొని ఉంటాయి లోపల. అవన్నిటిని క్లీన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక పక్కన నెగిటివ్ ఎలక్ట్రాన్స్ను మనం ఎక్కువ చేసుకుంటూ రావాలి. వాటికి అనేక సోర్సెస్. నెగిటివ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ చేసుకోవడానికి మనం తినే ఆహారము, తాగే వాటరు. ఆ వాటర్ ఎప్పుడు ఆల్కలైన్ వాటర్ ఉండాలి. మూత్రం తాగుతున్నాం అనుకోండి, మూత్రం నుంచి మనకు ఎక్కువ ఎలక్ట్రాన్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు? ఒక మూత్రం అనేది ఎట్లా పనిచేస్తుందంటే ఎలక్ట్రాన్స్ పెంచేదే కాదు, మన లోపల టాక్సిన్స్ అంటే పాజిటివ్ ఐయాన్స్ను అద్భుతంగా బయటకు తోసేస్తుంది. అది ఎంత చక్కగా తోసేస్తుంది అంటే మీరు నమ్మరు. పొద్దున్నే మనం మలం పోయినప్పుడు, మలం విసర్జనకు పోయినప్పుడు అది ఎంత ఫాస్ట్గా బయటకు తోసేస్తుంది. అది పొద్దున్నే తాగిన మూత్రం వలన. మరి తర్వాత ఇంకా ఏమన్నా కసువు అది ఇది ఉంటే ఇంకా రెండోసారి కూడా పంపించేస్తుంది బయటికి. ఇంత అద్భుతమైనటువంటి డిటాక్సిఫికేషను దానికి ఒక్కదానికి సాధ్యం. మీరు ఒక లాక్సేటివ్స్ వేసుకుంటూ ఉంటారు చాలామంది, మల విసర్జన సరిగా రాకపోతే లాక్సేటివ్స్ కంటే పవర్ఫుల్ లాక్సేటివ్ ఇది. ఏది? మన యొక్క మూత్రము. దాంట్లో ఎందుకంటే యూరియా ఉంటుంది, ఆ యూరియా అనేది ఆ పని చేస్తుంది కరెక్ట్గా. ఓకే, సో ఇలాగా మనలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ అయాన్స్ టాక్సిన్స్ను బయటికి పంపించుకుంటూ ఉంటే, దేహం క్లీన్ అవుతూ వస్తే అప్పుడు మనకు ఇలాంటి నిద్ర కొరత, తర్వాత అనేక వేరే వేరే రోగాలు ఏ రోగాలు రాకుండా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్.
మార్నింగ్ తీసుకునే యూరిన్లో దాంతో కొంచెం కళ్ళలోను ముక్కులోను చెవుల్లో కూడా వేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఎస్ ఎస్ కంపల్సరీ మీకు వేసుకొని చూడండి. ఎలాంటి చెవుల్లో వినపడకపోయినా, చెవులు సరిగా వినపడకపోవడం కానీ, వాసన కానీ చెవుల్లో ఏదైనా పస్సు వస్తున్నది ఇవి కానీ అన్నీ కూడా పోతాయి. పొద్దున్నే అంటే పొద్దున వచ్చే మూత్రమే. పొద్దున ఫస్ట్ మూత్రం మార్నింగ్ వచ్చి ఫస్ట్ యూరిన్ గ్లాసు పట్టుకొని గ్లాస్ కంటే ఎక్కువ వస్తాయి. మనం అంటే నైట్ 7 గంటలకు తిని 10 గంటలకు పడుకునే టైంలో హాయిగా అంటే అప్పుడున్న మూత్రం కావాలంటే తొలగించుకొని 1-2 గ్లాసులు నీళ్ళు తాగి పడుకోవాలి. ఓకే, అప్పుడు పొద్దున వచ్చేటువంటి మూత్రము మనం ఏది ఉంటుందో దాన్ని ఖచ్చితంగా పట్టుకొని దాన్ని మనం ఉపయోగించుకుంటూ వెళ్ళాలి. తర్వాత మళ్ళీ దాని తర్వాత నీళ్ళు తాగుతాం, మళ్ళీ వస్తాయి కదా, ఆ వచ్చిన మూత్రం మళ్ళీ పట్టుకొని నైట్ టైం ఇలాగా మనము ఫ్రూట్స్ తిని ఆ యొక్క ఒక గ్లాసు మూత్రాన్ని సేవించి మనం ఏదైనా ఉంటే చదువుకోవడం లేదా ధ్యానం చేసుకోవడం, అట్లా నైట్ ధ్యానం పూర్తిగా చేసుకోవడం, మీకు కావాలంటే 1-2 గంటలు రెస్ట్ తీసుకోవడం, ఎలాగైనా చేసుకోవచ్చు. ఓకే థ్యాంక్ యూ సార్. రైట్. ఓకే మాస్టర్స్, మనకు ఈరోజు నెగటివ్ అయాన్ల పాత్ర అనేది ఎంత అద్భుతంగా వివరించేస్తారు. ఈ వీడియోను ప్రతి ఒక్కరూ కూడా అందరికీ చేరేలా చేయండి. అందరూ ఈ వీడియోని చూడండి, మళ్ళీ మళ్ళీ ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకొని దాన్ని నలుగురికి పంచాలి. ఇంత సబ్జెక్ట్ ఎక్కడా దొరకదండి మనకు, కాబట్టి ఇంత అద్భుతమైన సబ్జెక్టు అందరికీ చేరేలా షేర్ చేయండి. ప్రతి ఒక్క దాంట్లోనూ గ్రూపుల్లో, మీ దగ్గర ఉన్న గ్రూపుల్లో అన్నింటిలోనూ ఈ సబ్జెక్ట్ అనేది పంపించండి. అద్భుతమైన జ్ఞానాన్ని అందరికీ అందేలా చేయండి. ప్రతిరోజు వచ్చే వీడియోస్ కూడా అందరూ దాన్ని షేర్ చేయండి ఆ జ్ఞానాన్ని. అలాగే దీన్ని కూడా సార్ ముందు వీడియో కూడా ఒకసారి షేర్ చేస్తే బెటర్ ఏమో, మళ్ళీ నేను అది గ్రూప్ లో పెడితే ముందు వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది. ఇంతకుముందు 2 వీడియోస్ ఉంటాయి మోస్ట్లీ. లాస్ట్ మంత్ అంతకుముందు 2 ఫస్ట్ది బేసిక్స్ అది పంపించండి, తర్వాత మొన్న కూడా పంపించండి. సో దీంతో పాటు అన్ని చూస్తారు. తర్వాత ప్రతిరోజు కూడా ఒక అలవాటు, అంటే మనం కన్నడలో అంతా చేసేది, నిన్న వీడియో వేసేసి చాట్ బాక్స్లో అందరినీ లైక్ చేయమని చెప్పాలి. ఇప్పుడున్న 30 మెంబర్స్ ఉంటారు కదా, అందరు లైక్ చేయాలి, అందరూ కామెంట్ చేయాలి. ఇప్పుడే కదా మనం ఈ యొక్క వీడియోస్ ఇంకొకరికి చేరాలంటే మనం లైక్ చేసినప్పుడు అవి వేరే వాళ్ళకి రికమెండ్ అవుతాయి. ఆ విధంగా ఒక రకంగా అది ఒక కృతజ్ఞత తెలియజేసినట్టుగా ఉంటుంది మాస్టర్స్కి, వచ్చిన మాస్టర్స్కి. కాబట్టి అందరూ కూడా దయచేసి అలవాటు చేసుకోండి. రేపటి నుంచి ఒక వీడియో, నిన్నటి వీడియో మీకు ఈరోజు సపోజ్ నిన్నటి వీడియో ఈరోజు వచ్చి ఉంటుంది కదా, అది చాట్ బాక్స్లో వేసేసి అందరూ అక్కడ పోయి క్లిక్ చేసి దానికి యూట్యూబ్కి వెళ్ళిపోయి అక్కడ ఒకసారి లైక్ చేయడం, మళ్ళీ ఒకసారి కామెంట్ చేయడం, మళ్ళీ వాపస్, అంతే. అట్లా చేయొచ్చు. జూమ్ నుంచి విడిచిపోవాల్సిన అవసరం లేదు. జస్ట్ క్లిక్ ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేస్తే చాట్ బాక్స్లో అది తీసుకెళ్తుంది యూట్యూబ్కి. సో ఇలా అభ్యాసం చేయండి అమ్మా. ఇది అలవాటు చేయండి అందరికీ. మనం కన్నడలో ఖచ్చితంగా చేస్తాం. ప్రతిరోజు ఒక 2 మినిట్స్ ఆపేస్తాం సెషన్ దానికోసమే. 2 మినిట్స్ ఆపేసి పాస్ పెట్టేసి దాన్ని కంటిన్యూ చేస్తాం. అలాగే వెంకటేశ్వర్ మాట్లాడండి. నమస్కారం మాస్టర్ గారు. నమస్కారం. ఉదయం సముద్రము ఎంటీ స్టమక్ తో తాగాలనా ఏమన్నా తిన్నాక తాగాల? ఎంటీ స్టమక్. క్వాంటిటీ ఎంత తీసుకోవచ్చు? 150 to 200 ml. రైట్. నెక్స్ట్ జ్ఞానాన్ని అందించినందుకు ఎంతకోటి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తూ తిరిగి రేపటి సెషన్ లో కలుసుకుందాము. కానీ అంతకుముందే రాత్రి 11 గంటల సెషన్ స్టార్ట్ అవుతుందండి. అందులో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఆ సెషన్ లో కూడా అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు చక్కగా అటెండ్ అయ్యి మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు మెడిటేషన్ చేసుకొని ఆ తర్వాత పడుకోవచ్చు. ఒక్కొక్క రోజు కొంచెం టైం పెంచుకుంటా కూడా వెళ్ళొచ్చు ఇక్కడ. కాబట్టి అందులో కూడా చక్కగా జాయిన్ అయ్యి జ్ఞానాన్ని పొందండి, ఆత్మ జ్ఞానాన్ని పొందండి, జ్ఞాన సాధన పెంచుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ ధన్యవాదాలు. శుభరాత్రి. థ్యాంక్ యూ.